హాయ్ అండి, ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో 6వ తరగతి సాంఘిక శాస్త్రంలోని చూడబోతున్నాం. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇంగ్లీష్లో చాప్టర్ 1 రీడింగ్ అండ్ మేకింగ్ మ్యాప్స్, తెలుగులో చాప్టర్ 1 మ్యాపులను చదవడం, తయారు చేయటం. సరే, ముందుగా మ్యాప్లకు పరిచయం. అసలు మ్యాప్లు అంటే ఏంటి? అవి మనకి ఏం చెప్తాయి? సింపుల్గా చెప్పాలంటే మ్యాప్లు ఒక ప్రదేశం గురించి బోలెడన్ని విషయాలు తెలియజేస్తాయి. ఆ ప్లేస్ ఎక్కడుంది, అక్కడి నేల ఎలా ఉంటుంది, అక్కడి ఎవరు నివసిస్తున్నారు, ఇలాంటి వివరాలన్నీ మనకు మ్యాప్ ద్వారా తెలుస్తాయన్నమాట. మ్యాప్లు ఎలా పనిచేస్తాయో ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మనం ఓ చిన్న కథతో మొదలుపెడదాం. ఇద్దరు స్నేహితులు లైలా మరియు మల్లికల కథ ఇది. కథ ఏంటంటే, లైలా తన స్నేహితురాలైన మల్లిక వాళ్ల ఊరు వెంకటాపురం వెళ్లాలనుకుంది. అయితే బస్టాండ్ నుండి వాళ్ల ఇంటికి దారి తెలియదు కదా. అందుకే మల్లిక దారి చూపిస్తూ ఒక డ్రాయింగ్ పంపింది. దీన్నే మనం స్కెచ్ మ్యాప్ అని పిలుస్తాం. అయితే ఆ స్కెచ్లో కొన్ని గుర్తులున్నాయి, కానీ రెండు చాలా ముఖ్యమైన విషయాలు మిస్ అయ్యాయి. ఒకటి, ఏ వైపు నార్త్ ఏ వైపు సౌత్ అనేది తెలియదు. అంటే ఏ దిక్కుకి వెళ్లాలో క్లారిటీ లేదు. ఇక రెండోది, ఎంత దూరం నడవాలి అనే ఐడియా కూడా లేదు. దీంతో పాపం లైలాకి చాలా కన్ఫ్యూజన్ వచ్చేసి చాలా దూరం నడవాల్సొచ్చింది. అప్పుడు మనకొక ప్రశ్నొస్తుంది. ఒక మామూలు స్కెచ్కి, ఒక పక్కా మ్యాప్కి ఉన్న తేడా ఏంటి? ఆ స్కెచ్ని ఒక మంచి మ్యాప్లా మార్చాలంటే మనకు రెండు విషయాలు కావాలి. అవే దిశలు మరియు స్కేల్. వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం. లైలా ఎదుర్కొన్న మొదటి సమస్య దిశలు తెలియకపోవడం కదా. ముందుగా దాని గురించే చూద్దాం. చాలా సింపుల్గా మనం దిశలు కనుక్కోవచ్చు, తెలుసా? ఎలాగంటే, సూర్యుడిని ఒక గైడ్లా వాడుకొని, ఇక్కడ చూపిస్తున్నట్టు మీరు ఉదయిస్తున్న సూర్యుని వైపు నిల్చుంటే మీరు తూర్పు దిశను చూస్తున్నారన్నమాట. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? సూర్యుడు ఉదయించేది తూర్పు. అప్పుడు మన వెనకాల ఉండేది పడమర. మనకు ఎడమచేతివైపు ఉత్తరం, ఇంకా కుడిచేతివైపు దక్షిణం ఉంటాయి. ఇవి 4 ప్రధాన దిశలు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, దిశ అనేది ఎప్పుడూ మనం ఎక్కడి నుంచి చూస్తున్నాం అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి ఈ బొమ్మలో చూడండి, లలిత జాన్కి ఒక దిశలో ఉంది, కానీ అదే లలిత ఉమ్మకు వేరే దిశలో ఉంది. ఇక మ్యాప్ల విషయానికొస్తే ఒక స్టాండర్డ్ పద్ధతి ఉంటుంది. దాదాపు అన్ని మ్యాప్లలో ఉత్తరం ఎప్పుడూ పైకి, దక్షిణం కిందికి, తూర్పు కుడివైపుకి, పడమర ఎడమవైపుకి చూపిస్తారు. ఓకే, దిశల గురించి తెలిసింది. ఇప్పుడు లైలా ఫేస్ చేసిన రెండో సమస్యను చూద్దాం, దూరం. మ్యాప్లో దూరాన్ని అర్థం చేసుకోవడానికి మనం స్కేల్ అనే దాన్ని వాడతాం. అసలు ఈ స్కేల్ అంటే ఏంటో సులభంగా అర్థం చేసుకోవడానికి ఓ ఉదాహరణ చూద్దాం. లైలా, మల్లిక కలిసి 500 మీటర్ల పొడవున్న ఒక బ్రిడ్జ్ మీద నడిచారు. ఆ బ్రిడ్జ్ మీద 6 కరెంటు స్తంభాలు ఉన్నాయి. ప్రతి రెండింటి మధ్య దూరం సరిగ్గా 100 మీటర్లు. ఇంటికి వెళ్ళాక లైలా ఏం చేసిందంటే, ఆ బ్రిడ్జ్ బొమ్మను ఒక పేపర్ మీద గీసింది. నిజానికి 500 మీటర్ల పొడవున్న వంతెనను ఆమె కేవలం 5 సెంటీమీటర్ల పొడవుతో గీసింది. అంటే ఒక పెద్ద దూరాన్ని ఒక చిన్న చిత్రంలో చూపించిందన్నమాట. దీన్నే మనం స్కేల్ అంటాం. అంటే మ్యాప్లోని దూరానికి, భూమిమీదున్న అసలు దూరానికి మధ్య ఉన్న నిష్పత్తినే స్కేల్ అంటారు. ఉదాహరణకి మ్యాప్లో 1 సెంటీమీటర్ నిజానికి నేలమీద 100 మీటర్లకు సమానం అవ్వచ్చు. సరే, మనకిప్పుడు దిశలు తెలుసు, స్కేల్ అంటే ఏంటో తెలుసు. కానీ స్కూల్స్, నదులు, ఇళ్ళు ఇలాంటి వాటిని మ్యాప్లో ఎలా చూపించాలి? దానికోసమే మనం చిహ్నాలను అంటే సింబల్స్ని ఉపయోగిస్తాం. ఎందుకంటే మ్యాప్లు చాలా చిన్నగా ఉంటాయి కదా. వాటిమీద అసలు వస్తువులను ఉన్నవి ఉన్నట్టు గీయడం కుదరదు. ఒక స్కూల్ని మ్యాప్ మీద గీయలేం కదా. అందుకే వాటికి బదులుగా ఒక షార్ట్కట్ లాగా మనం సింబల్స్ వాడతాం. సో ఒక పక్కా మ్యాప్లో ఏమేముంటాయంటే, ఉత్తర దిశను చూపే ఒక బాణం గుర్తు, దూరాన్ని చూపించడానికి ఒక స్కేల్, ఆ సింబల్స్కి అర్థమేంటో చెప్పే ఒక ఇండెక్స్ లేదా కీ, ఇంకా నదులు, రోడ్లు, రైల్వే లైన్లు లాంటి వాటికోసం కొన్ని కామన్ సింబల్స్ ఉంటాయి. ఓకే అండి, ఇప్పుడు మనం నేర్చుకున్నది ఒకసారి రివిజన్ చేసుకుని ఈ చాప్టర్ని ముగిద్దాం. మొదటిది స్కెచ్ మ్యాప్స్. సింపుల్గా చెప్పాలంటే స్కెచ్ మ్యాప్లో అంటే దిశగాని స్కేల్గాని లేకుండా అలా రఫ్గా గీసిన చిత్రాలు అన్నమాట. రెండవది డిరెక్షన్స్. మ్యాప్లో ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర దిశలు మనకు దారిని చూపిస్తాయి. మూడవది స్కేల్.
స్కేల్ అంటే మ్యాప్లోని దూరానికి నేలమీద ఉన్న నిజమైన దూరానికి మధ్య ఉన్న సంబంధం. చివరిగా సింబల్స్. నిజమైన వస్తువులను చిన్నగా మ్యాప్లో చూపించడానికి మనం వాడే గుర్తులనే సింబల్స్ అంటాం. ఈ చాప్టర్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాతి చాప్టర్ చూద్దాం. ఇప్పుడు మనం చాప్టర్ 2 గ్లోబ్ అ మోడల్ ఆఫ్ ది ఎర్త్ అంటే తెలుగులో 2వ అధ్యాయం గ్లోబ్ భూమికి ఒక నమూనా దీని గురించి తెలుసుకుందాం. సరే, ఈ చాప్టర్లో మనం ముఖ్యంగా 4 విషయాలు చూడబోతున్నాం. ఫస్ట్, ది ఎర్త్ ఇస్ అ బాల్ అంటే భూమి బంతిలా ఎందుకుంటుంది. తర్వాత ఓషన్స్ అండ్ కాంటినెంట్స్. ఆ తర్వాత డైరెక్షన్స్ ఆన్ ద గ్లోబ్. ఇంకా చివరగా లైన్స్ ఆన్ ద గ్లోబ్. పదండి మొదలుపెడదాం. ఓకే, మనం మొదటి సెక్షన్ 1 ది ఎర్త్ ఇస్ అ బాల్ అంటే భూమి ఒక బంతిలాంటిది. అసలు భూమి ఆకారం ఎలా ఉంటుంది, దాని వెనకున్న కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, మనం స్పేస్లోకి అంటే చంద్రుడిపైనుంచి మన భూమిని చూస్తే అచ్చం ఇలాగే ఒక అందమైన నీలిరంగు బంతిలా కనిపిస్తుంది. మరి ఆ నీలిరంగు ఎందుకొచ్చిందంటే మన భూమి మీద చాలా భాగం నీళ్లతో అంటే సముద్రాలతో నిండి ఉండటం వల్లే. మరి ఇంత పెద్ద భూమి గురించి మనం తెలుసుకోవాలంటే ఎలా? దానికోసమే ఈ గ్లోబ్ అంటే ఏమీ లేదండి, మన భూమికి ఒక చిన్న మోడల్ అన్నమాట. దీనిమీద భూమి ఆకారం ఎలా ఉంది, ఎక్కడ నేల ఉంది, ఎక్కడ నీళ్లున్నాయి అంటే ఖండాలు, మహాసముద్రాలు అన్నీ స్పష్టంగా చూపిస్తారు. ఒక డౌట్ రావచ్చు, భూమి గుండ్రంగా ఉంటే మనం కింద పడిపోవాలి కదా అని. కానీ అలా జరగదు. ఎందుకంటే భూమి ఒక పెద్ద పవర్ఫుల్ మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. అది మనందర్నీ తన వైపు గట్టిగా లాగి పట్టుకుంటుంది. అందుకే మనమెప్పుడూ భూమి మీద మాత్రమే పడతాం, భూమి మీద నుంచి బయటికి స్పేస్లోకి పడిపోవడమనేది జరగదు. అయితే ఇంకో విషయం, భూమి పర్ఫెక్ట్గా క్రికెట్ బాల్లా గుండ్రంగా ఉండదు. దాని అసలు షేప్ని స్ఫెరాయిడ్ అంటారు. అంటే పైన కింద అంటే ధృవాల దగ్గర కొంచెం నొక్కినట్టు, మధ్యలో ఈక్వేటర్ దగ్గర కొద్దిగా ఉబ్బినట్టు ఉంటుంది. ఒక ఆరెంజ్ పండులా ఊహించుకోవచ్చు. సరే, ఇప్పుడు మన 2వ సెక్షన్కొచ్చాం. సెక్షన్ 2 ఓషన్స్ అండ్ కాంటినెంట్స్. ఈ సెక్షన్లో మనం భూమి మీద ఉన్న పెద్ద పెద్ద నీటి భాగాలు, నేల భాగాల గురించి మాట్లాడుకుందాం. మన భూమి మీద చాలా పెద్ద నీటి భాగాలున్నాయి కదా, వాటినే మనం మహాసముద్రాలు అంటాం. మొత్తం మన భూమి మీద 5 మహాసముద్రాలున్నాయి. అలాగే నీటి భాగాలు లాగానే చాలా పెద్ద నేల భాగాలు కూడా ఉన్నాయి. వీటిని ఖండాలు అని పిలుస్తాం. మనకి మొత్తం 7 ఖండాలున్నాయి. ఈ ఇమేజ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూసారా, ఈ గ్లోబ్ మీద నీలం రంగులో ఉన్నదంతా నీరు, అవే మహాసముద్రాలు. ఇక ఈ పసుపు, ఆకుపచ్చ రంగుల్లో కనబడుతున్న పెద్ద పెద్ద నేల ముక్కలే ఖండాలు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. భూమికి పైన, కింద అంటే నార్త్ పోల్, సౌత్ పోల్, ఈ 2 పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటాయి. నార్త్ పోల్లో అయితే ఆర్కిటిక్ మహాసముద్రం గడ్డకట్టుకుపోయి ఉంటుంది. సౌత్ పోల్లో ఏకంగా అంటార్కిటిక్ షీల్డ్ అనే ఒక పెద్ద మంచు ఫలకమే ఉంది. ఇక మన 3వ సెక్షన్ 3 డైరెక్షన్స్ ఆన్ ద గ్లోబ్. మరి గ్లోబ్ మీద డైరెక్షన్స్ ఎలా తెలుసుకోవాలి, భూమి ఎలా తిరుగుతుందో ఆ విషయాలన్నీ ఇప్పుడు చూద్దాం. పోల్స్ అంటే ధృవాలు. ఇవి భూమికి 2 చివర్లలో ఉండే ఫిక్స్డ్ పాయింట్స్ అన్నమాట. ఒకటి పైన, ఇంకొకటి కింద. పైన ఉన్నదాన్ని నార్త్ పోల్ అని, కింద ఉన్నదాన్ని సౌత్ పోల్ అని అంటాం. మరి యాక్సిస్ అంటే ఏంటి? యాక్సిస్ అంటే అక్షం. ఇది నిజంగా ఉండే లైన్ కాదు, కేవలం మనం ఊహించుకునే ఒక గీత. ఇది నార్త్ పోల్ని, సౌత్ పోల్ని కలుపుతూ భూమి మధ్యలోంచి వెళ్తుంది. బొంగరం ఎలా అయితే ఒకేచోట తన చుట్టూ తాను తిరుగుతుందో, భూమి కూడా ఈ యాక్సిస్ మీదే తన చుట్టూ తాను తిరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. భూమి ప్రతిరోజూ వెస్ట్ నుంచి ఈస్ట్కి అంటే పడమర నుండి తూర్పుకు తిరుగుతూ ఉంటుంది. ఓకే, ఇక మనం ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం. సెక్షన్ 4 లైన్స్ ఆన్ ద గ్లోబ్. గ్లోబ్ మీద కొన్ని గీతలు గీసుంటాయి కదా, అసలా గీతలు ఏంటి, వాటి ఉపయోగమేంటో ఇప్పుడు చూద్దాం. గ్లోబ్ మీద మనకు 2 రకాల గీతలు కనిపిస్తాయి. ఒకటి లాటిట్యూడ్స్, వీటిని అక్షాంశాలు అంటారు. ఇవి వెస్ట్ నుంచి ఈస్ట్కి గీసిన అడ్డగీతలు. ఇవి ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి, కానీ వీటి పొడవు ఒక్కోచోట ఒక్కోలా ఉంటుంది. ఇక రెండోవి లాంగిట్యూడ్స్ అంటే రేఖాంశాలు.
ఇవి నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి గీసిన నిలువు గీతలు. ఇవన్నీ పోల్స్ దగ్గర కలుస్తాయి. అన్ని గీతలు ఒకే పొడవులో ఉంటాయి. మనం లాటిట్యూడ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, వాటన్నింటిలోకెల్లా మధ్యలో ఉండే పొడవైన లాటిట్యూడ్ని ఈక్వేటర్ అంటే భూమధ్యరేఖ అంటారు. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది భూమిని కరెక్ట్గా 2 సమాన భాగాలుగా అంటే నార్థన్ హెమిస్ఫియర్, సదర్న్ హెమిస్ఫియర్గా విడదీస్తుంది. మరి ఈ లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్, ఈ అడ్డగీతలు, నిలువుగీతలు రెండు కలిసి ఒక వలలాగా, ఒక గ్రిడ్ లాగా ఏర్పడతాయి. ఈ గ్రిడ్ వల్లే మనం భూమి మీద ఏ ప్రదేశమైనా సరే చాలా ఖచ్చితంగా ఎక్కడుందో చెప్పగలుగుతాం. సరే, ఇప్పుడు రీక్యాప్. ఈ చాప్టర్లో మనం నేర్చుకున్న మెయిన్ పాయింట్స్ని ఒక్కసారి క్విక్గా చూద్దాం. రీక్యాప్ 1. ది ఎర్త్ ఇస్ అ బాల్. భూమి షేప్ స్పిరాయిడ్, గ్లోబ్ అనేది దాని మోడల్. భూమి గ్రావిటీ వల్లే మనం కింద పడిపోమో. రీక్యాప్ 2. ఓషన్స్ అండ్ కాంటినెంట్స్. భూమి మీద 5 మహాసముద్రాలు, 7 ఖండాలు ఉన్నాయి. నార్త్, సౌత్ పోల్స్ మంచుతో కప్పబడి ఉంటాయి. రీక్యాప్ 3. డైరెక్షన్స్ ఆన్ ద గ్లోబ్. భూమి నార్త్, సౌత్ పోల్స్ని కలిపే ఒక ఇమాజినరీ యాక్సిస్ మీద వెస్ట్ నుంచి ఈస్ట్కి తిరుగుతుంది. రీక్యాప్ 4. లైన్స్ ఆన్ ద గ్లోబ్. లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ అనే ఇమాజినరీ లైన్స్ ఒక గ్రిడ్ని ఫామ్ చేసి ప్లేసెస్ని గుర్తించటానికి హెల్ప్ చేస్తాయి. ఓకే అండి, ఈ చాప్టర్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాతి చాప్టర్ చూద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏమి చూడబోతున్నామనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మనం 6వ తరగతి సోషల్ స్టడీస్ పాఠ్యపుస్తకంలోని 3వ అధ్యాయం భూస్వరూపాలు అంటే ల్యాండ్ ఫార్మ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ముఖ్యమైన పాఠంలో మనం మొదటి భాగాన్ని చర్చిద్దాం. సో ఈ పాఠంలో మన చుట్టూ ఉన్న భూమి యొక్క వివిధ ఆకారాలను అన్వేషించడానికి మనం ఒక ప్రయాణం చేయబోతున్నాం. ముందుగా ల్యాండ్ ఫార్మ్స్ అనే ప్రధాన ఆలోచనను పరిచయం చేసుకుందాం. ఆ తర్వాత మనం 3 ప్రధాన రకాలైన పర్వతాలు, పీఠభూములు మరియు మైదానాల గురించి లోతుగా పరిశీలిద్దాం. దాని తర్వాత మనం మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రత్యేకమైన రిలీఫ్ ఫీచర్స్పై దృష్టి పెడతాం. చివరగా నదులు సముద్రంలో కలిసే చోట ఏర్పడే డెల్టా రహస్యాన్ని తెలుసుకుందాం. సరే, మన అన్వేషణను ప్రారంభిద్దాం. మనం నివసించే భూమి అంతా ఒకేలా ఉండదు గదా. మనం దేశవ్యాప్తంగా ప్రయాణిస్తే కొన్ని ప్రదేశాలలో భూమి కొండలు, పర్వతాల వలె నిటారుగా, ఎత్తుగా ఉండటాన్ని గమనిస్తాం. మరికొన్ని చోట్ల చాలా కిలోమీటర్ల వరకు చదునుగా, పల్లంగా ఉంటుంది. మనం ప్రయాణిస్తున్నప్పుడు భూమి యొక్క ఎత్తులో లేదా ఎత్తుపల్లాలలో ఈ మార్పులను గమనిస్తాం కదా. దానికి ఒక నిర్దిష్ట పదం ఉంది. దీనినే ఆ ప్రాంతం యొక్క రిలీఫ్ అని అంటారు. ఈ రిలీఫ్ అనే ఆలోచన ఆధారంగా మనం ప్రధానంగా 3 రకాల భూస్వరూపాలను చూడవచ్చు. అవే పర్వతాలు, పీఠభూములు మరియు మైదానాలు. ఇప్పుడు వీటిలో ప్రతిదాని గురించి ఒక్కొక్కటిగా వివరంగా అర్థం చేసుకుందాం. మొదట పర్వతాలు మరియు కొండల గురించి చర్చిద్దాం. మనలో చాలామంది కొండలను చూసి ఉంటారు, లేదా బహుశా ఎత్తైన పర్వత శ్రేణులలోని ప్రదేశాలకు ప్రయాణించి కూడా ఉండొచ్చు. ఇవి చాలా ఎత్తైన భూస్వరూపాలు, ప్రకృతిలో చాలా ముఖ్యమైన భాగం. పర్వతాలను గుర్తించడానికి మనకు కొన్ని ముఖ్య లక్షణాలు సహాయపడతాయి. అవి చాలా ఎత్తుగా ఉంటాయి, వాటి వాలులు చాలా నిటారుగా ఉంటాయి, అందుకే వాటిని ఎక్కడం చాలా కష్టం. ఈ నిటారుతనం వల్ల వాటిపై, ముఖ్యంగా శిఖరాల దగ్గర చదునైన భూమి చాలా తక్కువగా ఉంటుంది. భారతదేశంలో కొన్ని చాలా ముఖ్యమైన పెద్ద పర్వత శ్రేణులు ఉన్నాయి. వాటిలో ఉత్తరాన హిమాలయాలు, మధ్య భారతదేశంలో ఆరావళి, వింధ్య మరియు సాత్పుల పర్వతాలు ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక జిల్లాల్లో కొండ ప్రాంతాలు విస్తరించున్నాయి. ఉదాహరణకు ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, వికారాబాద్ వంటి జిల్లాల్లో కొండలున్నాయి. సాత్నాల శ్రేణి, బాలాఘాట్ శ్రేణి మరియు అనంతగిరి కొండలు ఇక్కడి ప్రముఖ పర్వత శ్రేణులు. ఇప్పుడు మనం పీఠభూముల గురించి తెలుసుకుందాం. పర్వతాలలాగే ఇవి కూడా ఎత్తైన భూములే, కాని ఒక ముఖ్యమైన తేడా ఉంది. పర్వతాలతో పోలిస్తే పీఠభూముల పైభాగాలు ఒక టేబుల్లాగా వెడల్పుగా, చాలా వరకు చదునుగా ఉంటాయి. వాటి వాలులు కూడా అంత నిటారుగా ఉండవు. ఈ ప్రాంతం ఎత్తుపల్లాలతో ఉన్నా పర్వతాలంతా పదునుగా ఉండదు. భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి దక్కన్ పీఠభూమి.
తెలంగాణ రాష్ట్రంలోని చాలా భాగం ఈ ప్రాంతంలోనే ఉంది. దీనిని మనం తెలంగాణ పీఠభూమి అని పిలుస్తాము. ఈ పీఠభూమి యొక్క ముఖ్య లక్షణమేమిటంటే ఇది తూర్పు వైపుకు మెల్లగా వాలి ఉంటుంది. మూడవ రకం భూస్వరూపం మైదానాలు. పర్వతాలు మరియు పీఠభూములలా కాకుండా మైదానాలు చాలా సున్నితమైన వాలులతో కూడిన విశాలమైన చదునైన భూభాగాలు. ఈ సారవంతమైన భూములు తరచుగా వేల సంవత్సరాలుగా గొప్ప నదులు నిక్షేపించిన ఒండ్రు మట్టితో ఏర్పడతాయి. భారతదేశంలో నదులు విశాలమైన ప్రసిద్ధ మైదానాలను సృష్టించాయి. సింధు నది మరియు దాని ఉపనదుల ద్వారా ఏర్పడిన మైదానాలు పంజాబ్లో ఉన్నాయి. గంగానది ద్వారా ఏర్పడిన మైదానాలు ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి. ఈ రెండిటినీ కలిపి ఇండో-గంగా మైదానాలు అని అంటారు. వీటికి అదనంగా భారతదేశ తూర్పు, పశ్చిమ తీరాల వెంబడి కూడా తీర మైదానాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు మనం ప్రధాన భూస్వరూపాలను అర్థం చేసుకున్నాం కదా. ఇక ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్రంలోని భూస్వరూపాలపై దృష్టి పెడదాం. అందరికీ గుర్తు చెయ్యడానికి భూమి ఉపరితలంపై మనం చూసే పర్వతాలు, పీఠభూములు, మైదానాల వంటి ఈ భౌతిక లక్షణాలనే మనం రిలీఫ్ ఫీచర్స్ అని అంటాము. తెలంగాణ పీఠభూమిని స్థూలంగా 2 భాగాలుగా విభజించవచ్చు. పశ్చిమాన ఎత్తు ఎక్కువగా ఉన్న ఎగువ తెలంగాణ పీఠభూమి మరియు తూర్పున ఉన్న దిగువ తెలంగాణ పీఠభూమి. గోదావరి, కృష్ణా వంటి ప్రధాన నదులు ఈ పీఠభూమి మీదుగా పశ్చిమం నుండి తూర్పుకు ప్రవహిస్తాయి. హైదరాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్ వంటి నగరాలు ఎగువ పీఠభూమిలో ఉండగా వరంగల్, కరీంనగర్ వంటి పట్టణాలు దిగువ పీఠభూమిలో ఉన్నాయి. ఇప్పుడు ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం. కొండలు, మైదానాలు, పీఠభూముల చిత్రాలను చూశారు కదా. వీటిలో మీ సొంత ప్రాంతం దేనిలా కనిపిస్తోంది? ఇక్కడో చిన్న యాక్టివిటీ. మనం తెలంగాణ మ్యాప్ను చూస్తే ఈ పట్టణాలు ఎగువ పీఠభూమిలో ఉన్నాయా లేదా దిగువ పీఠభూమిలో ఉన్నాయా అని కనుక్కోగలమా? ఇంకో ప్రశ్న గురించి ఆలోచిద్దాం. అనంతగిరి, నిర్మల్ కొండల వంటి ఈ ప్రత్యేకమైన కొండలు ఏ ఏ జిల్లాలలో ఉన్నాయో గుర్తించడానికి ప్రయత్నించగలమా? మన చివరి అంశంగా నదులు తమ ప్రయాణాన్ని ముగించినప్పుడు జరిగే చాలా ఆసక్తికరమైన విషయం గురించి చర్చిద్దాం. డెల్టాల గురించి మాట్లాడుకుందాం. మన ప్రాంతంలోని 2 ప్రధాన నదులు గోదావరి మరియు కృష్ణ పీఠభూమి మీదుగా ప్రవహించి అనేక చిన్న నదులతో కలిసి చివరికి బంగాళాఖాతంలో కలుస్తాయి. అక్కడ అవి పెద్ద డెల్టాలను ఏర్పరుస్తాయి. ఇది కృష్ణా గోదావరి డెల్టాల శాటిలైట్ చిత్రం. తూర్పు తీరంలో ఈ నదుల ద్వారా సృష్టించబడిన త్రిభుజాకారపు భూస్వరూపాలను గమనించండి. ఇవే డెల్టాలు. అయితే అసలు డెల్టా ఎలా ఏర్పడుతుంది? ఒక నది సముద్రానికి దగ్గరవుతున్న కొద్దీ దాని వేగం తగ్గిపోయి అనేక చిన్న పాయలుగా విడిపోతుంది. నీటి వేగం తగ్గడంతో అది మోసకొస్తున్న ఇసుక, ఒండ్రుమట్టి అంతా అక్కడ వదిలేస్తుంది. కాలక్రమేణా ఈ నిక్షేపిత ప్రాంతం పేరుకుపోయి సాధారణంగా త్రిభుజాకారంలో ఒక కొత్త భూభాగం ఏర్పడుతుంది. ప్రతి సంవత్సరం వచ్చే వరదలు మరింత ఒండ్రుమట్టిని, హ్యూమస్ను తీసుకువచ్చి డెల్టాలోని నేలను చాలా సారవంతంగా చేస్తాయి. ఈ దక్షిణ భారతదేశ పటంలో మనం వివిధ భూస్వరూపాలను స్పష్టంగా చూడవచ్చు. ఆకుపచ్చ రంగు మైదానాలను, పసుపు రంగు పీఠభూములను మరియు ఎరుపు, గోధుమ రంగు పర్వతాలు లేదా కొండలను సూచిస్తుంది. ఈ మ్యాప్లో కృష్ణా గోదావరి డెల్టాలను గుర్తించగలరా? అవును, అవి తూర్పు తీరంలో ఆకుపచ్చ రంగులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం ఈ పాఠాన్ని ముగించే ముందు ఆలోచించడానికి ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలున్నాయి. నదులపై డ్యాంలు నిర్మించడం వల్ల దిగువన ఉన్న డెల్టాలలోని నేలలపై ఎలాంటి ప్రభావం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? భారతదేశంలోని కొన్ని ఇతర డెల్టాల పేర్లను మనం కనుక్కోగలమా? మరి కృష్ణా, గోదావరి నదులతో కలిసే ఉపనదుల సంగతేంటి? ఇవన్నీ మరింత లోతుగా అన్వేషించడానికి మంచి ప్రశ్నలు. ఓకే, ఇప్పుడు మనం 4వ చాప్టర్ చూద్దాం. ఇంగ్లీష్లో చాప్టర్ 4 డోకూర్, ఏ విలేజ్ ఆన్ ద ప్లాటో. తెలుగులో దీని అర్థం డోకూర్, పీఠభూమిలోని ఒక గ్రామం. సరే, ఈ స్కెచ్ మ్యాప్లో మనకు కనిపిస్తోంది గదా, ఇదే డోకూర్ గ్రామం. ఇది మహబూబ్నగర్ జిల్లాలో ఉందన్నమాట. అసలు దీని ప్రత్యేకత ఏంటంటే ఇది దక్కన్ పీఠభూమిపై ఉంది. పీఠభూమి అనగానే మనకు గుర్తొచ్చేదేంటి? అంతా రాళ్ళు, పలుచని నేలపొరలు, పైగా వర్షపాతం కూడా చాలా తక్కువ. మరి ఇంత సవాలుగా ఉండే పరిస్థితుల్లో అక్కడి ప్రజల జీవనం ఎలా సాగుతోందో ఈ చాప్టర్లో వివరంగా చూద్దాం. సరే, ఈ చాప్టర్లో మనం ముఖ్యంగా 4 విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. 1. పీఠభూమి మీద జీవితం ఎలా ఉంటుంది. 2.
వాళ్ళు ఎదుర్కొంటున్న కొరత అంటే నీటి కష్టాలు. 3 వాళ్ల వ్యవసాయం, జీవనోపాధి ఎలా సాగుతోంది. ఇంకా 4 ఆ గ్రామ సమాజం ఎలా ఉంది, వాళ్ల భవిష్యత్తేంటి అనే విషయాలు చూద్దాం. మొదటి సెక్షన్ లైఫ్ ఆన్ ద ప్లాటో అంటే పీఠభూమిపై జీవనం. ఇప్పుడు చూడండి, డోకూర్ లాంటి పీఠభూమి గ్రామాలు మనకు తెలిసిన కృష్ణా డెల్టా లాంటి సారవంతమైన ప్రాంతాలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటాయి. అసలు పోలికే లేదు. చాలా సవాళ్లతో కూడుకున్నవి. ఇక్కడ వ్యవసాయం కానీ, ప్రజలు నివసించడం కానీ కొండలు, గుట్టల మధ్య ఉండే చిన్న చిన్న ఖాళీ ప్రదేశాలకే పరిమితమైపోయి ఉంటుంది. సరే, అక్కడి నేలల గురించి చూస్తే ప్రధానంగా 2 రకాలు కనిపిస్తాయి. మొదటివి ఎర్ర నేలలు. వీటితో ఉన్న సమస్యేంటంటే ఇవి అంత సారవంతమైనవి కావు. పైగా ఇసుక ఎక్కువగా ఉండటంతో నీటిని అస్సలు పట్టి ఉంచలేవు. పాపం గ్రామంలోని దాదాపు సగం భూమి ఇదే రకానికి చెందింది. ఇక రెండో రకం నల్ల రేగడి నేలలు. ఇవి కొంచెం బెటర్, సారవంతమైనవే, కాని వీటిక్కూడా ఒక సమస్యుంది. ఎండిపోయినప్పుడేమో రాయిలా గట్టిగా ఉంటాయి. అదే వానపడి తడిస్తేనేమో జిగటగా మారిపోతాయి. సో సాగు చేయడం చాలా కష్టమన్నమాట. ఇక రెండో సెక్షన్కి వద్దాం. ద ఛాలెంజ్ ఆఫ్ స్కార్సిటీ అంటే కొరతతో వచ్చే సవాలు. ఈ కరువు ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొనే అతి పెద్ద సమస్య, అన్నిటికన్నా క్లిష్టమైన సవాలు ఏదైనా ఉందంటే అది నీటి కొరతే. వర్షపాతం చాలా తక్కువ. సరే, పడుతుంది కదా అనుకుంటే అది కూడా ఎప్పుడు పడుతుందో, ఎంత పడుతుందో ఏమీ తెలీదు. ఒక రకమైన అనిశ్చితి. ఒకప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది. వాళ్లు వర్షపు నీటిని ఒడిసిపట్టడానికి ఒక అద్భుతమైన వ్యవస్థను వాడేవాళ్లు. అదే గొలుసుకట్టు చెరువులు. ఇక్కడ వెంకట్రెడ్డి అనే ఒక పెద్దాయన చెప్పిన మాటలు చూడండి. ఇది కేవలం నీళ్లు దాచుకోవడం మాత్రమే కాదు, అదొక సామూహిక బాధ్యత, ఒక స్ఫూర్తి. ఊర్లోని ప్రతి రైతు కుటుంబం నుంచి ఒకరొచ్చి చెరువులో పూడిక తీసేవాళ్లంట. అందులో దొరికిన చేపల్ని అందరూ సమానంగా పంచుకునేవాళ్లంట. ఎంత బాగుందో కదా ఆ పద్ధతి. కాని ఇప్పుడు పరిస్థితి చూడండి. ఆ స్ఫూర్తి ఎక్కడికి పోయిందో, ఆ వ్యవస్థ ఏమైపోయిందో. ఒకప్పుడు ఊరికి జీవనాధారంగా ఉన్న చెరువు ఇప్పుడు పూర్తిగా కలుపు మొక్కలతో, చుట్టూ ఆక్రమణలతో నిండిపోయి ప్రాణం లేనట్టుగా కనిపిస్తోంది. దీని ఫలితం ఏంటో తెలుసా? భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. పాతకాలం నాటి బావులన్నీ పూర్తిగా ఎండిపోయాయి. ఈ మార్పు ఎంత తీవ్రంగా ఉందో ఈ టైంలైన్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, ఒకప్పుడు కేవలం 40 నుంచి 60 అడుగుల లోతు తవ్వగానే నీళ్లు పడేవి. ఆ తర్వాత రోజుల్లో బోర్వెల్స్ వచ్చాక 100, 150 అడుగుల దాకా వెళ్లాల్సొచ్చింది. కాని ఈరోజు పరిస్థితి ఆలోచిస్తేనే భయమేస్తోంది. ఏకంగా 300 నుంచి 500 అడుగుల లోపలికి తవ్వితేగాని నీటి జాడ కనిపించట్లేదు. అంటే భూగర్భ జలాలు ఎంతలా అడుగంటిపోయాయో మనం అర్థం చేసుకోవచ్చు. మరి అంత లోతుకు తవ్వాలంటే ఖర్చు మామూలుగా ఉండదుగదా? ఈ నెంబర్ చూడండి, ₹1,00,000. ఇది ఒక్క బోర్వెల్ వేయడానికయ్యే సగటు ఖర్చు. ఆలోచించండి, ఒక రైతుకు ఇది ఎంత పెద్ద ఆర్థిక భారం, ఎంత పెద్ద రిస్క్. ఇది ఒక రకంగా చెప్పాలంటే జూదం లాంటిదే. ఆ జోదం ఎలాంటిదో చెప్పడానికి మోగిలన్న అనే చిన్న రైతు కథే చక్కటి ఉదాహరణ. ఈ చార్ట్ చూడండి. ఆయన పాపం 4 బోర్వెల్స్ తవ్వించాడు. కాని నీళ్లు పడింది కేవలం ఒక్కదాంట్లోనే, మిగతా 3 ఫెయిల్ అయ్యాయి. అంటే పెట్టిన ₹1,00,000 పెట్టుబడిలో చాలా భాగం వృధా అయిపోయిందన్నమాట. సరే, ఇప్పుడు 3వ విభాగానికి వద్దాం. ఫార్మింగ్ అండ్ లైవ్లీహుడ్స్ అంటే వ్యవసాయం, జీవనోపాధి. మరి ఇన్ని కష్టాలున్నాయి కదా, నీళ్లు లేవు, నేలలు సరిగ్గా లేవు. మరి వాళ్లు బ్రతకటానికి ఏం చేస్తున్నారు? ఈ కష్టమైన పరిస్థితులకు వాళ్లు ఎలా అలవాటు పడ్డారు చూద్దాం. వాళ్లు ఏం చేశారంటే, తెలివిగా వాళ్ల దగ్గరున్న నేలల రకాన్ని బట్టి పంటలు వేయడం మొదలుపెట్టారు. ఈ టేబుల్లో చూడండి, నల్లరేగడి నేలల్లో పత్తి, ఎర్ర నేలల్లో ఏమో వేరుశెనగ, ఆముదం లాంటివి పండిస్తున్నారు. అయితే ఇక్కడొక ముఖ్యమైన మార్పు జరిగింది. ఒకప్పుడు రాగులు, సజ్జలలాంటి ఆహార పంటలు పండించేవాళ్లు. కాని ఇప్పుడు డబ్బులు ఎక్కువగా వస్తాయనే ఆశతో పత్తి, ఆముదంలాంటి వాణిజ్య పంటల వైపు వెళ్లారు. నిజానికి ఇది వాళ్ళ ఆశ మాత్రమే కాదు, బ్రతకటానికి ఏర్పడిన ఒక తప్పనిసరి పరిస్థితి కూడా. వాళ్లకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. కేవలం వ్యవసాయం మీద ఆధారపడితే బ్రతకలేమని. ఎందుకంటే నీళ్లు ఎప్పుడుంటాయో, ఎప్పుడుండవో గ్యారంటీ లేదు. వ్యవసాయమేమో మహా అయితే ఓ 6 నెలలు పని కల్పిస్తుంది. మరి మిగతా 6 నెలలు? అందుకే వాళ్లు వేరే మార్గాలు చూసుకున్నారు. పశువులను పెంచడం, గొర్రెల పెంపకం, ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో పని వెతుక్కుంటూ హైదరాబాద్, పూణే లాంటి పెద్ద నగరాలకు వలస వెళుతున్నారు. ఇక మనం చివరి విభాగానికి వచ్చేశాం. కమ్యూనిటీ అండ్ ద ఫ్యూచర్ అంటే గ్రామ సమాజం మరియు భవిష్యత్తు. అసలు ఈ గ్రామంలో సామాజిక నిర్మాణం ఎలా ఉంది?
ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పనులు, అనుసరిస్తున్న పద్ధతులు వాళ్ల భవిష్యత్తుకు ఎంతవరకు మంచివి అనే కీలకమైన ప్రశ్ననిప్పుడు చూద్దాం. ఈ చార్ట్ చూస్తే మనకు గ్రామంలోని పరిస్థితులు ఇంకా బాగా అర్థమవుతాయి. మొత్తం 570 కుటుంబాలుంటే అందులో 350 కుటుంబాలకు సొంత భూమి ఉంది. కాని మిగిలిన 220 కుటుంబాల పరిస్థితి ఏంటి? వాళ్లు పూర్తిగా వ్యవసాయ కూలీలే, అంటే వాళ్లకు సొంత భూమి లేదు. దీని అర్థం గ్రామంలో దాదాపు 40% మందికి రోజు కూలికి వెళ్తేగాని ఇల్లు గడవదన్నమాట. ఇదంతా చూశాక మన ముందొక పెద్ద ప్రశ్న నిలుస్తుంది. అదేంటంటే, ఈజ్ ద ల్యాండ్ యూజ్ ఇన్ డోకూర్ సస్టైనబుల్? అంటే డోకూర్లో వాళ్లు భూమిని వాడుతున్న తీరు సుస్థిరమైనదేనా? అసలు సుస్థిరత అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మన అవసరాలు మనం తీర్చుకుంటూనే మన తర్వాత రాబోయే తరాల కోసం కూడా వనరులను, అంటే నేలసారాన్ని, భూగర్భ జలాలను కాపాడటం. మరి డోకూర్ ఆ దిశగా పయనిస్తోందా? సరే, ఇప్పుడు ఒకసారి రీక్యాప్ చూద్దాం. ఈ చాప్టర్లో మనం నేర్చుకున్న ముఖ్యమైన పాయింట్స్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. లైఫ్ ఆన్ ద ప్లాటోలో మనం చూసిందేంటంటే, డోకూర్ అనేది తెలంగాణ పీఠభూమిలోని ఒక సాధారణ గ్రామం. ఇక్కడ నేలలు పేలవంగా, వర్షపాతం తక్కువగా ఉంటుంది. ద ఛాలెంజ్ ఆఫ్ స్కార్సిటీ, నీటి కొరత చాలా తీవ్రంగా ఉంది. దీనివల్ల వాళ్లు పాత చెరువుల వ్యవస్థను వదిలేసి రిస్క్తో కూడుకున్న బోర్వెల్స్ మీద ఆధారపడాల్సొస్తోంది. ఫార్మింగ్ అండ్ లైవ్లీహుడ్స్, బ్రతకడం కోసం వాళ్లు వాణిజ్య పంటలు పండిస్తూ పశుపోషణ, వలసలు లాంటి ఇతర మార్గాలను ఎంచుకున్నారు. కమ్యూనిటీ అండ్ ద ఫ్యూచర్, చివరిగా ఆ గ్రామం యొక్క భవిష్యత్తు వాళ్లు భూగర్భ జలాలను ఇలాగే ఎక్కువగా వాడితే ఎంతకాలం నిలదొక్కుకోగలరు అనే పెద్ద ప్రశ్న మీద ఆధారపడుంది. ఓకే అండి, ఈ చాప్టర్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాత చాప్టర్ చూద్దాం. ఈరోజు మనం 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో ఒక చాలా ఆసక్తికరమైన పాఠం చూద్దాం. అదే 5వ అధ్యాయం, పెనుగోలు, కొండలలో ఒక గ్రామం. అసలు ఈ పెనుగోలు ఎక్కడుంది? అక్కడి ప్రజలు ఎవరు? వాళ్ల జీవన విధానం ఎలా ఉంటుంది? వాళ్లు చేసే పోడు వ్యవసాయమంటే ఏంటి? అడవితో వాళ్లకున్న బంధం ఎంత బలమైనది? ఇలాంటి ఎన్నో విషయాలు మనమీ పాఠంలో తెలుసుకోబోతున్నాం. పదండి, ఆ కొండ గ్రామ యాత్రకు వెళ్దాం. సరే, ఈ ప్రయాణంలో మనం ఏమేం చూడబోతున్నామో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఈ 6 అంశాల గురించి మాట్లాడుకుందాం. సరే, ముందుగా అసలీ కథ ఎక్కడ జరుగుతోందో చూద్దాం. ఆ భౌగోళిక ప్రాంతం గురించి, అంటే తూర్పు కనుమల గురించి తెలుసుకుందాం. ఈ తూర్పు కనుమలు అనేవి మన తెలంగాణలోని జయశంకర్ జిల్లా తూర్పు సరిహద్దులో ఉన్నాయి. అంతేకాదు, ఇవి ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో కూడా విస్తరించి ఉన్నాయన్నమాట. అవును, ఈ కొండ ప్రాంతాలు చాలా గిరిజన తెగలకు నిలయం. ఇక్కడ మనం చూస్తున్నట్లు సవర, కొండదొర, గోండు, కోయ ఇలా ఎన్నో తెగలున్నాయి. ప్రతి తెగకు వాళ్లదైన ఒక ప్రత్యేక సంస్కృతి ఉంటుంది. ముఖ్యంగా వీళ్లందరికీ అడవి గురించి అపారమైన జ్ఞానముంటుంది. తరతరాలుగా వస్తున్న ఆ జ్ఞానమే వాళ్ల జీవనానికి ఆధారం. సరే, ఇప్పుడు మనం ఈ కొండల్లో ఉన్న ఒక ప్రత్యేకమైన గ్రామం గురించి తెలుసుకుందాం. ఆ గ్రామమే పెనుగోలు. ఈ పెనుగోలు గ్రామంలో నివసించే వాళ్లే కోయలు. కోయ అంటే కొండలపై నివసించే మంచి వ్యక్తి అని అర్థం. వాళ్లకు కోయ అనే సొంత భాష కూడా ఉంది. ఇప్పుడు చాలామంది కోయలు వేరే ప్రాంతాలకు వెళ్లి తెలుగు మాట్లాడుతున్నా ఈ పెనుగోలు ప్రజలు మాత్రం ఇప్పటికీ వాళ్ల భాషను, వాళ్ల సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే ఈ గ్రామానికి నెళ్లడం అనుకున్నంత తేలిక కాదండోయ్. కొండ కింద గుమ్మడిదొడ్డి అనే ఊరి నుండి చాలా కష్టపడి పైకి వెళ్ళాలి. దారి అంతా నిటారుగా, ఇరుక్కుగా జారుతూ ఉంటుంది. చుట్టూ దట్టమైన అడవి. ఆ దారిలో వెళ్తుంటే అడవిని చదును చేసి అక్కడక్కడ పొలాలు చేసుకున్నట్లు కనిపిస్తాయి. ఆ నేల కూడా ఎర్రగా రాళ్లతో ఉంటుంది. మరి ఈ కొండలమీద వాళ్లు వ్యవసాయం ఎలా చేస్తారు? వాళ్ల పద్ధతి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దాన్ని పోడు వ్యవసాయం అంటారు. అవును, పోడు అనేది కొండ ప్రాంతాల్లో చేసే ఒక సంప్రదాయ వ్యవసాయం. దీన్ని స్థాన మార్పిడి వ్యవసాయం అని కూడా అంటారు. ఇందులో ముఖ్యమైన విషయమేంటంటే వాళ్లు నాగలి అస్సలు వాడరు. ఎందుకంటే కొండ వాలుమీద నాగలితో దున్నితే పైమట్టి వదిలైపోతుంది కదా. అప్పుడు వానులు పడ్డప్పుడు ఆ సారవంతమైన మట్టి అంతా కొట్టుకుపోతుంది. అందుకే ఈ పద్ధతిని పాటిస్తారు. సో ఇదొక చక్రంలా పనిచేస్తుందన్నమాట. ముందుగా డిసెంబర్లో అడవిలో కొంత భాగాన్ని నరికి శుభ్రం చేస్తారు. ఆ కలపను ఏప్రిల్ మే నెలల వరకు ఆరబెట్టి ఆ తర్వాత నిప్పు పెడతారు.
జూన్లో ఆ బూడిదతో కలిసిపోయిన నేలలోనే విత్తనాలు వేస్తారు. అక్కడొక 2-3 సంవత్సరాలు వ్యవసాయం చేశాక ఆ ప్రదేశాన్ని వదిలేస్తారు. ఎందుకు? అడవి మళ్లీ పెరగడానికి. అలా వదిలేసి వేరే చోటికి వెళ్తారు. మళ్లీ చాలా సంవత్సరాల తర్వాతే తిరిగి అదే ప్రదేశానికి వస్తారు. ఇదే పోడు చక్రం. ఇక్కడ చూడండి, వాళ్ళు భూమిని దున్నట్లేదు. చేతిలో ఒక కర్ర పట్టుకుని దానితో నేలలో చిన్న చిన్న గుంతలు చేసి విత్తనాలు వేస్తున్నారు. ఇలా తవ్వే కర్రలతో ఒకేసారి రకరకాల పంటల విత్తనాల్ని కలిపి చల్లుతారు. వాళ్ళు ఏమేం పండిస్తారు అంటే జొన్నలు, మొక్కజొన్న, సామలు, కొర్రలు లాంటి చిరుధాన్యాలు, ఇంకా కందులు, పెసర్లు, వంకాయ, మిరప, నువ్వులు ఇలా చాలా రకాలు పండిస్తారు. ఈ పంటలన్నీ కలిపి వాళ్ల కుటుంబానికి ఓ 6 నెలల పాటు సరిపడా ఆహారాన్ని అందిస్తాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఒకప్పుడు ఒక్కో కుటుంబానికి 2-2.5 ఎకరాల భూమి దొరికేది. ఇప్పుడు 1-1.5 ఎకరాలకు మించి దొరకట్లేదు. దీనివల్ల ఏమవుతోందంటే ఒకసారి సాగుచేసిన భూమిని ఎక్కువ కాలం ఖాళీగా వదిలిపెట్టలేకపోతున్నారు. భూమికి మళ్లీ సారం పెరిగే సమయం ఇవ్వకుండానే తక్కువ కాలంలోనే మళ్లీ అక్కడే సాగు చేయాల్సొస్తోంది. ఇది నిజంగా వాళ్ళెదుర్కొంటున్న ఒక పెద్ద సవాలు. మనం ఇందాకనుకున్నాం కదా, పోడు పంట 6 నెలలకే సరిపోతుందని. మరి మిగతా 6 నెలలు వాళ్ల జీవనమెలా? అక్కడే అడవి వాళ్లకు అండగా నిలుస్తుంది. వాళ్ల జీవనాధారంలో అడవి పాత్ర చాలా కీలకం. అడవి వాళ్లకు ఒక పెద్ద సూపర్ మార్కెట్ లాంటిది. తేనె, కరికొమ్ములు అని పిలిచే లేత వెదురుచిగుళ్ళు, మార్కెట్లో అమ్మే మహువా గింజలు, ఇవి కాకుండా తినడానికి పండ్లు, దుంపలు, ఆకులు, ఔషధ మొక్కలు, తాటికల్లు ఇలా ఎన్నో అడవినుంచే సేకరించుకుంటారు. ఏ కాలంలో ఏవి దొరుకుతాయో వాళ్లకు బాగా తెలుసు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు వీటిని సేకరించడంలో పాలుపంచుకుంటారు. ఇక్కడ వెదురు విషయంలో ఒక ఆసక్తికరమైన విషయముంది. కోయలకు వెదురు అంటే ఆహారం, ఇల్లు కట్టుకోవడానికి, కంచె వేసుకోవడానికి, బుట్టలల్లుకోవడానికి, కోళ్ల గూళ్లు చేసుకోవడానికి ఇలా వాళ్ల జీవితంలో ఒక భాగం. కాని అదే వెదురు పేపర్ మిల్లుల వాళ్లకు కేవలం ఒక ముడి పదార్థం, లాభం కోసం వాడుకునే ఒక వస్తువు. చూసారా, ఒకే వనరును చూసే దృష్టిలో ఎంత తేడా ఉంది? ఈ పేపర్ మిల్లుల కోసం వెదురు నరికితే రోజుకు సుమారు 150 రూపాయల కూలీ వస్తుంది. ఇది వాళ్లకు కొంత ఆదాయాన్ని ఇస్తున్నా అడవిపై ఒత్తిడిని కూడా పెంచుతోంది. ఇక తాగే నీటి కోసం అయితే వాళ్లు దాదాపు అరగంట దూరం నడిచి వెళ్లి కొండల్లో సహజంగా ఊరే నీటి ఊటల నుండి తెచ్చుకోవాలి. సరే, వ్యవసాయం, అడవి గురించి చూశాం కదా. ఇప్పుడు వాళ్ల గ్రామం ఎలా ఉంటుంది, వాళ్ల ఆచారాలేంటి అనే విషయాలు చూద్దాం. పెనుగోలు గ్రామంలో మొత్తం 32 కుటుంబాలు, అంటే సుమారు 124 మంది జనాభా ఉంటారు. ఇళ్లన్నీ కొండలపైన ఒకదానికొకటి కొంచెం దూరంగా కట్టుకుంటారు. వాళ్ల ఇల్లు మట్టి, వెదురు, గడ్డితో కట్టినవే. ఇంకో విషయమేంటంటే ఈ గ్రామం శాశ్వతం కాదు. అంటే ఎప్పుడైనా ఏదైనా అంటువ్యాధిలాంటిది వస్తే ఆ గ్రామాన్ని వదిలేసి వేరే చోట మళ్లీ ఇళ్లు కట్టుకుని జీవిస్తారు. వాళ్ల ఆచారాలు, నమ్మకాలు అన్నీ కూడా ప్రకృతితో ముడిపడి ఉంటాయి. వాళ్ళు ప్రకృతి దేవతలను పూజిస్తారు. ఇక్కడ చూస్తున్నట్లు చింత చెట్టు కింద ముత్యాలమ్మ దేవతకు పూజలు చేస్తారు. వాళ్ల పండగలు కూడా వ్యవసాయ పనులకు అనుగుణంగానే ఉంటాయి. ఉదాహరణకు కొడతల పండుగ అనేది విత్తనాలు వేయటానికి ముందు చేసుకుంటారు. ఇంత ప్రత్యేకమైన జీవన విధానం సాగిస్తున్న ఈ కోయల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? వాళ్లు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. చూడండి, వాళ్ల జీవన విధానానికి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. మొదటిది పోడు వ్యవసాయం చేసుకోడానికి అటవీ భూమి తగ్గిపోవటం. రెండవది పేపర్ మిల్లుల వాళ్లు వెదురును విపరీతంగా వాడటం వల్ల అడవులు తగ్గిపోతున్నాయి. అటవీ శాఖ అధికారులు కూడా పోడు సాగును ఆపటానికి ప్రయత్నిస్తున్నారు. ఇవి కాకుండా వాళ్లకు కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేవు. దగ్గర్లో ఉన్న హైస్కూల్కి, హాస్పిటల్కి వెళ్లాలంటే వాజిదనే ఊరికి దాదాపు 20 కిలోమీటర్లు వెళ్లాలి. ఇన్ని సమస్యల మధ్య వాళ్ల జీవితం సాగుతోంది. సో ఇవన్నీ చూశాక ఒక ప్రశ్న తలెత్తుతుంది. అడవి గురించి ఇంత లోతైన జ్ఞానముండి కనీస అవసరాలతో జీవిస్తున్న ఈ గిరిజన ప్రజలకు వాళ్ల జీవన విధానాన్ని కొనసాగించే హక్కు ఉండకూడదా? ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం. ఓకే అండి, మీకు సరే, ఈరోజు మనం 6వ తరగతి సాంఘిక శాస్త్రంలోని 6వ అధ్యాయం ఆహార సేకరణ నుండి ఆహార ఉత్పత్తి వరకు ఆదిమానవులు గురించి తెలుసుకోబోతున్నాం.
ఈ పాఠంలో మనం ఆదిమానవుల జీవితాలు ఎలా ఉండేవి, వాళ్ళు వ్యవసాయాన్ని ఎలా కనుక్కున్నారు, మరి ఆ మార్పు మానవ చరిత్రను ఎలా మలుపు తిప్పిందో వివరంగా చూద్దాం. ఇక్కడ ఈ చిత్రంలో చూస్తున్నాం కదా, ఇది వేల సంవత్సరాల క్రితం ఆదిమానవులు వేటగాళ్లుగా, ఆహార సేకరించేవారిగా ఎలా జీవించారో చూపిస్తోంది. ఈరోజు మనం ఏమేం విషయాలు తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా ఆదిమానవుల గురించి, ఆ తర్వాత వాళ్ళు వాడిన రాతి పనిముట్ల గురించి, వ్యవసాయం ఎలా మొదలైంది, జంతువుల పెంపకం, చివరిగా స్థిరజీవనం ఎలా మొదలైందో తెలుసుకుందాం. అయితే మొదటి అంశంలోకి వెళదాం. ఆదిమానవులు, ఒక సంచార జీవనం. వేటగాళ్లు, సంగ్రాహకులు అంటే ఎవరు? అంటే ఆహారం కోసం జంతువులను వేటాడి అడవుల్లో దొరికే పండ్లు, దుంపలు సేకరించి జీవించేవాళ్లన్నమాట. వాళ్ళు ఒకే చోట ఉండకుండా ఆహారం కోసం ఎప్పుడూ తిరుగుతూనే ఉండేవాళ్లు. అయితే ఒక సందేహం వస్తుంది. ఈ వేటగాళ్లు ఒకచోట నుంచి ఇంకో చోటికి ఎందుకు అలా ప్రయాణిస్తూనే ఉండేవారు? దీనికి కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి. మొదటిది ఏంటంటే, మొక్కలు, పండ్లు అనేవి అన్ని కాలాల్లో ఒకే చోట దొరకవు కదా. సో ఒక ప్రాంతంలో అవి అయిపోగానే మరో ప్రాంతానికి వెళ్లేవారు. ఇక రెండవది, వేట కోసం జంతువులు ఎటు వెళ్తే వాటి వెంట వీళ్ళు వెళ్లేవారు. మూడోది చాలా ముఖ్యమైనది, నీళ్లు. నీటి వనరులు ఎండిపోతే కొత్త నీటి వనరుల కోసం వెతుక్కుంటూ వెళ్లాల్సొచ్చేది. నిజమే, వాళ్ళు ఒంటరిగా కాకుండా చిన్న చిన్న గుంపులుగా నివసించేవారు, ప్రయాణించేవారు. అలా దొరికిన ఆహారాన్ని అందరూ పంచుకునేవారు. బహుశా ఈ సహకారమే వాళ్ళని అంత కఠినమైన పరిస్థితుల్లో కూడా బ్రతికించిందేమో. మంచి పాయింట్. కానీ అసలు వాళ్ళు ఎలా వేటాడేవారు, ఆహారాన్ని ఎలా సేకరించేవారు? ఇప్పుడు వాళ్ల జీవనశైలి నుండి వాళ్ళు వాడిన టెక్నాలజీ వైపు చూద్దాం. ఆదిమానవులకు టెక్నాలజీ అంటే అదే రాళ్లతో చేసిన పనిముట్లు. రాయి మాత్రమే కాదు, వాళ్ళు కర్ర, ఎముకలు కూడా వాడేవాళ్లు పనిముట్లు చేసుకోవటానికి. ఇవే వాళ్ల మొట్టమొదటి ఆవిష్కరణలు. ఉదాహరణకు ఇక్కడ చూడండి, ఇది చేతిగొడ్డలి. దీన్ని దేనికి వాడేవారంటే చెట్లు కొట్టడానికి, జంతువుల చర్మం తీయడానికి, ఇలాంటి పనులకి. ఇది చాలా సింపుల్గా కనిపించినా అప్పట్లో చాలా ఉపయోగపడే పరికరం. ఇవి చాలా ప్రాథమికంగా ఉన్నాయి కదా. మరికొంచెం మెరుగైన పనిముట్లు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా. కాలం గడిచే కొద్దీ వాళ్ళు ఇంకా చిన్న, పదునైన రాతి పనిముట్లు తయారుచేయడం నేర్చుకున్నారు. వాటినే మైక్రోలితులు అంటారు. వీటిని కర్ర లేదా ఎముక పిడ్లుకు బిగించి రంపాలు, కొడవరి లాంటివి తయారుచేసుకునేవారు. ఈ చిత్రంలో చూడొచ్చు. ఈ చిన్న చిన్న మైక్రోలిత్స్ను ఉపయోగించి ఒక రాతి కొడవలిని ఎలా తయారుచేశారో. ఈ కొత్త పనిముట్లు వాళ్ల పనిని ఇంకా తేలిక చేశాయన్నమాట. ఇది వాళ్ల టెక్నాలజీలో ఒక పెద్ద ముందడుగు. ఓకే, పనిముట్లు మెరుగయ్యాయి, వాళ్ల జీవితం మారుతోంది. కాని వీటన్నింటికన్నా వాళ్ల జీవితాన్ని పూర్తిగా మార్చేసిన అతిపెద్ద మార్పు ఏంటి? ఆ అతిపెద్ద మార్పు వ్యవసాయం. ఇది అనుకోకుండా జరిగింది. అంటే సుమారు 12,000 సంవత్సరాల క్రితం వ్యవసాయం అనేది ఒక్క రోజులో రాలేదు. వాళ్లు నెమ్మదిగా కొన్ని విషయాలు గమనించడం ద్వారా మొదలైంది. అసలు వ్యవసాయం ఎలా మొదలైందో తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ముందుగా తినే మొక్కలు ఎక్కడెక్కడ పెరుగుతున్నాయో గమనించారు. ఆ తర్వాత గింజలు కింద పడటం, ఆ గింజల నుంచి కొత్త మొక్కలు రావడం చూశారు. అప్పుడు వాళ్లకి ఒక ఆలోచనొచ్చింది. మనమే విత్తనాలు నాటితే మనకు కావలసిన ఆహారం పండించుకోవచ్చు కదా అని. అలా వ్యవసాయం మొదలైంది. వ్యవసాయంతో పాటు వాళ్లు జంతువులను కూడా మచ్చిక చేసుకోవడం మొదలుపెట్టారు. మరి ఏ జంతువులను ముందుగా పెంచడం మొదలుపెట్టారు? అవును, వాళ్ళు మచ్చిక చేసుకున్న మొదటి జంతువు కుక్క. ఆ తర్వాత మెల్లగా గొర్రెలు, మేకలు, పశువులు, పందులు వీటిని కూడా పెంచడం మొదలుపెట్టారు. ఇవి వాళ్లకు పాలు, మాంసమివ్వడమే కాకుండా రక్షణగా కూడా ఉండేవి. సరే, ఇప్పుడు వాళ్లకి వ్యవసాయముంది, పశువులున్నాయి. మరి వాళ్ళు ఇంకా ముందులాగే ఒకచోట్నుంచి ఇంకోచోటికి తిరుగుతూ ఉండగలరా? అస్సలు కుదరదు. ఎందుకంటే వ్యవసాయం చెయ్యాలంటే పంటను చూసుకోవాలి కదా. దానికి నీళ్లు పెట్టాలి, కాపాడాలి. అందుకనే వాళ్లు ఒకే చోట స్థిరపడాల్సొచ్చింది. దీనివల్లే మొదటి గ్రామాలు ఏర్పడ్డాయి. చరిత్రలో దీన్నే నవీన శిలాయుగ విప్లవం అని పిలుస్తారు. ఈ నవీన శిలాయుగం లేదా నియోలిథిక్ కాలం అంటే సింపుల్గా చెప్పాలంటే తొలి వ్యవసాయ కాలం అన్నమాట. వ్యవసాయం కోసం అడవుల్ని నరకాలి కదా. దానికోసం నునుపైన, పదునైన కొత్త రకం రాతి పనిముట్లు తయారుచేశారు. వాటినే నియోలిథులు అంటారు. అందుకే ఆ పేరు వచ్చింది. అద్భుతం! అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఈ కొత్త జీవన విధానానికి సంబంధించిన ఆనవాళ్లు మన తెలంగాణలోనే దొరికాయి.
మరి అవి ఎక్కడ దొరికాయో చూద్దామా? అవును, మన వరంగల్ జిల్లాలోని పూలకొండలో పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపినప్పుడు కొన్ని అద్భుతమైన ఆధారాలు దొరికాయి. అక్కడ కాల్చిన మట్టితో చేసిన పొయ్యి, చాలా మైక్రోలితులు, ఇంకా ధాన్యం దాచుకోవడానికి చేత్తో చేసిన కుండలు, జాడీలు కూడా బయటపడ్డాయి. ఈ ప్రదేశం దాదాపు 3300 సంవత్సరాల నాటిదట. అంటే మన ప్రాంత చరిత్ర ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా విన్న తర్వాత ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ మన పూర్వీకులు వ్యవసాయం కనిపెట్టకుండా ఉండుంటే ఈరోజు మన ప్రపంచం ఎలా ఉండేది? నిజమే. ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు మనం చూస్తున్న నగరాలు, మనం తినే తిండి, ప్రతీదీ ఆ రోజు వాళ్లు వేసిన పునాది మీదే ఆధారపడి ఉంది. ఆ ఒక్క మార్పు మానవ నాగరికత గతిని పూర్తిగా మార్చేసింది. ఓకే అండి, ఇప్పుడు మనం చాప్టర్ 7 ఇంగ్లీష్లో అగ్రికల్చర్ ఇన్ ఆర్ టైమ్స్, తెలుగులో మన కాలంలో వ్యవసాయం. మన ఈ కథ మొదలయ్యేది తెలంగాణలోని వెంకటాపురం అనే ఒక గ్రామంలో. ఇక్కడ వేరుశనగ పంట కోతకు వచ్చిన సమయం అన్నమాట. ఈ పొలాల్లోనే ఆధునిక వ్యవసాయం వెనుక ఉన్న అసలు కథలు, అక్కడి మనుషుల జీవితాల ద్వారా మనకు తెలియబోతున్నాయి. సరే, ఈ వ్యవసాయ వ్యవస్థను అర్థం చేసుకోవాలంటే మనం పునాదుల నుండి మొదలుపెట్టాలి కదా. అందుకే మొదటి సెక్షన్, లైఫ్ ఆఫ్ అగ్రికల్చరల్ లేబరర్స్, ద ఫౌండేషన్ ఆఫ్ ద ఫీల్డ్స్, అంటే పొలాలకు పునాదిలాంటి వ్యవసాయ కూలీల జీవితాల గురించి ముందుగా చూద్దాం. ఇక్కడ మనకు లక్ష్మమ్మ లాంటి మహిళా కూలీలు కనిపిస్తారు. ఆమె తన పనిలో ఉన్న కష్టాన్ని, వచ్చే జీతం ఎంత తక్కువో వివరిస్తోంది. ఆమె మాటల్లోనే చూడండి, మేము చాలా వేగంగా పనిచేయాలి, లేకపోతే రోజంతా కష్టపడినా 150 రూపాయలు కూడా రావు. ఇది కేవలం శారీరక శ్రమ కాదు, సమయంతో వాళ్లు చేసే ఒక పోరాటం. ఈ తక్కువ వేతనాలు అనేవి ఆమె ఒక్కరి సమస్య కాదు, ఇది ఒక పెద్ద వ్యవస్థాగతమైన సమస్య. ఈ పట్టికలో చూస్తే వ్యవసాయ పనులకు మగవాళ్లకు 200 నుండి 250 వస్తే, ఆడవాళ్లకు మాత్రం కేవలం 100 నుండి 130 రూపాయలే ఇస్తున్నారు. ఒక్క ప్రభుత్వ పథకాల్లో తప్ప మిగతా చోట్ల ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక వీళ్లకి పని దొరకడమే చాలా కష్టం. నిజానికి తెలంగాణలోని గ్రామీణ కుటుంబాల్లో ప్రతి 5 కుటుంబాలలో దాదాపు 2 కుటుంబాలు వ్యవసాయ కూలీలుగానే బతుకుతున్నాయి. సరైన పని దొరక్కపోవడంతో వెంకటాపురం లాంటి ఊళ్లనుంచి చాలామంది వలస వెళ్లాల్సి వస్తోంది. సరే, కూలీల నుంచి ఇప్పుడు మనం ఒక మెట్టు పైకి వెళ్దాం, చిన్న రైతుల దగ్గరికి. సెక్షన్ 2, ద స్మాల్ ఫార్మర్స్ స్ట్రగల్, ల్యాండ్, వాటర్ అండ్ డెట్. వీళ్ళు ఎదుర్కొంటున్న సవాళ్లు ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం. ఈయన రవి ఒక చిన్న రైతు. అతనికి 4 ఎకరాల భూమి ఉంది. నీటికోసం బోరుబావి కూడా తవ్వించాడు. కాని ఇప్పుడు అది ఎండిపోయింది. ఒకప్పుడు 2 పంటలు పండించిన అదే పొలంలో ఇప్పుడు కనీసం ఒక్క పంటకు కూడా నీళ్లు లేవంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. బ్యాంకు లోన్లు దొరకపోవటంతో రవి స్థానిక బ్రోకర్లను ఆశ్రయించాల్సి వచ్చింది. కాని ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఆయనేమంటున్నాడంటే, విత్తనాలకి, ఎరువులకి అప్పు తీసుకున్నందుకు ఇప్పుడు పండిన పంటను మార్కెట్ ధర కన్నా తక్కువకే ఆ బ్రోకర్కే అమ్మేయాలి. ఇదొక రకంగా చెప్పాలంటే ఒక విషవలయం లాంటిది. రవి పరిస్థితి చూస్తే చాలామంది చిన్న రైతులు ఎదుర్కొంటున్న రుణచక్రాలు ఎలా ఉంటాయో అర్థమవుతుంది. సెక్షన్ 3, డిపెండెన్సీ అండ్ డెట్ సైకిల్స్, ద స్టోరీ ఆఫ్ రాము. ఇప్పుడు రాము కథ ద్వారా ఈ సమస్యను ఇంకాస్త లోతుగా చూద్దాం. మనమిప్పుడు రాము అనే మరో చిన్న రైతును చూస్తున్నాం. ఆయనకున్నది 2 ఎకరాలు. నీటికోసం, పనికోసం ఇలా ప్రతీదానికి విజయకుమార్ అనే ఒక పెద్ద రైతు మీద పూర్తిగా ఆధారపడి బతుకుతున్నాడు. విజయకుమార్ దగ్గరే అప్పు తీసుకుంటాడు. దానికి బదులుగా ఆయన పొలంలోనే పనిచేస్తాడు. చివరికి ఆయన ట్రాక్టర్ డ్రైవర్గా కూడా పనిచేస్తున్నాడు. అంటే పూర్తి డిపెండెన్సీ అనమాట. చూశారుగా, రవి మరియు రాముల అనుభవాల్లో ఒక సాధారణ నమూనా ఉంది. అదే ఈ రుణచక్రం. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఫస్ట్ విత్తనాల కోసం అప్పు చేస్తారు. తర్వాత నీళ్లు లేకో, పురుగుల వల్లో పంట సరిగా పండదు. అప్పుడు పండిన కాస్త పంటను కూడా అప్పు ఇచ్చిన వాడికే తక్కువ రేటుకే అమ్మేయాలి. చివరికి వచ్చిన డబ్బు అప్పు తీర్చడానికి కూడా సరిపోదు. దాంతో మళ్ళీ అప్పు, మళ్ళీ అదే కథ. ఇది కేవలం వాళ్ళిద్దరి కథ మాత్రమే కాదు. తెలంగాణలో ప్రతి 5 రైతులలో 4 రవి, రాముల వంటి చిన్న రైతులే. వారందరూ ఇలాంటి సవాళ్లతో కూడిన పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు. ఈ పోరాటానికి పూర్తి భిన్నంగా ఇప్పుడు మనం అదే గ్రామంలోని ఒక పెద్ద రైతు విజయాన్ని చూద్దాం. సెక్షన్ 4, ఎ బిగ్ ఫార్మర్స్ సక్సెస్, ద స్టోరీ ఆఫ్ విజయకుమార్.
విజయకుమారు వనరులు పూర్తిగా వేరే స్థాయిలో ఉన్నాయి. ఆయనకు ఏకంగా 25 ఎకరాల భూముంది. అంతేకాదు ఆయన ఆధునిక టెక్నాలజీలో బాగా పెట్టుబడి పెట్టాడు. ఈ పరికరాలను సొంతంగా వాడుకోవడమే కాకుండా వేరే రైతులకు అద్దెకిస్తూ దాని ద్వారా కూడా అదనపు ఆదాయం సంపాదిస్తున్నాడు. ఒకే ఆదాయ వనరు ఉన్న చిన్న రైతులకు భిన్నంగా విజయకుమార్ చాలా తెలివిగా తన వ్యాపారాన్ని విస్తరించుకున్నాడు. పంటను మంచి ధర వచ్చే వరకు ఆపి అమ్ముతాడు, యంత్రాలను అద్దెకిస్తాడు, 20 గేదెల నుండి పాలమ్ముతాడు, ఎరువుల దుకాణాన్ని నడుపుతాడు, ఇంకా ఇతరులకు అప్పులు కూడా ఇస్తాడు. అయితే విజయకుమార్ తండ్రి వ్యవసాయంలో వస్తున్న మార్పుల గురించి ఇంకో కోణాన్ని చూపిస్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే, ఈ రోజుల్లో వ్యవసాయం గురించి గొప్పగా చెప్పుకోడానికి ఏముంది? మా కాలంలో దిగుబడి తక్కువైనా భూగర్భ జలాలు ఎప్పుడూ స్థిరంగా ఉండేవి అని. ఇప్పటిదాకా మనం చూసిన ఈ వ్యక్తిగత కథలన్నీ మొత్తం తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయంలో వస్తున్న పెద్ద మార్పులను ప్రతిబింబిస్తాయి. ఆ పెద్ద చిత్రమేంటో చూద్దాం. సెక్షన్ 5 తెలంగాణాస్ చేంజింగ్ అగ్రికల్చర్ ద బిగ్గర్ పిక్చర్. ఒకప్పుడు రాగులు, జొన్నలు వంటి సాంప్రదాయ ఆహార పంటల నుండి ఇప్పుడు పత్తి, చెరకు, మిరప వంటి ఎక్కువ పెట్టుబడి అవసరమయ్యే వాణిజ్య పంటల వైపు పెద్ద మార్పొచ్చింది. దీంతోపాటు కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనే ఒక కొత్త నమూనా కూడా వస్తోంది. ఇందులో కంపెనీలు రైతులతో ఒప్పందం చేసుకుంటాయి. కావలసిన ఇన్పుట్స్ ఇచ్చి ముందుగా నిర్ణయించిన ధరకు పంటను కొంటామని చెప్తాయి. కాని పంట దెబ్బతింటే మాత్రం ఆ నష్టం మొత్తం రైతే భరించాలి. సరే, మనం ఇప్పటివరకు చర్చించిన ప్రధాన అంశాలను ఇప్పుడు ఒకసారి పునశ్చరణ చేద్దాం. రీక్యాప్: అగ్రికల్చర్ ఇన్ అవర్ టైమ్స్. ముందుగా లైఫ్ ఆఫ్ అగ్రికల్చరల్ లేబరర్స్. ఇక్కడ మనం వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న తక్కువ వేతనాలు, అసమానతలు మరియు అస్థిరమైన ఉపాధి గురించి తెలుసుకున్నాం. తరువాత ద స్మాల్ ఫార్మర్స్ స్ట్రగుల్ మరియు డిపెండెన్సీ అండ్ డెట్ సైకిల్స్. ఈ విభాగాల్లో రవి మరియు రాము వంటి చిన్న రైతులు నీటి కొరత మరియు రుణాల చక్రంలో ఎలా చిక్కుకున్నారో చూశాం. ఆ తర్వాత అ బిగ్ ఫార్మర్స్ సక్సెస్. విజయ్ కుమార్ వంటి పెద్ద రైతు తన వనరులు, పెట్టుబడులు మరియు విభిన్న ఆదాయ మార్గాలతో ఎలా విజయం సాధించాడో గమనించాం. చివరగా తెలంగాణాస్ చేంజింగ్ అగ్రికల్చర్. ఈ కథలన్నీ తెలంగాణ వ్యవసాయంలో వస్తున్న పెద్ద మార్పులకు, అంటే వాణిజ్య పంటల వైపు మళ్లడం, కాంట్రాక్ట్ ఫార్మింగ్ వంటి వాటికి ఎలా అద్దం పడుతున్నాయో అర్థం చేసుకున్నాం. మరి పెద్ద రైతులు తమ వ్యాపారాలను విస్తరింపజేస్తుంటే చిన్న రైతులు బతకడానికి పోరాడుతున్న ఈ తరుణంలో వెంకటాపురం వంటి గ్రామాల భవిష్యటేమిటి? ఓకే అండి, ఈ చాప్టర్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాతి చాప్టర్ చూద్దాం. ఇప్పుడు మనం చాప్టర్ 8 ఇంగ్లీష్లో ట్రేడ్ ఇన్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్, తెలుగులో వ్యవసాయ ఉత్పత్తులలో వర్తకం గురించి తెలుసుకుందాం. మనం రోజూ తినే కూరగాయలు అసలు పొలం నుంచి మన ప్లేట్ దాకా ఎలా వస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రయాణం వెనుక చాలా పెద్ద కథే ఉంటుంది. దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం ప్రక్రియను అర్థం చేసుకోవడానికి తెలంగాణలోని 3 వేర్వేరు వ్యాపారుల కథల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను అమ్మే 3 విభిన్న పద్ధతుల గురించి వివరంగా తెలుసుకుందాం. సరే, మనం మొదటి సెక్షన్ గౌరీ ద స్ట్రీట్ వెండర్. గౌరీ అనే ఒక చిన్న వీధి వ్యాపారి గురించి ముందుగా చూద్దాం. ఈవిడ చేసేది చాలా ప్రాథమిక స్థాయి వర్తకమన్నమాట. గౌరీ శ్రీపురం అనే గ్రామంలో కూరగాయలు అమ్ముతారు. ఆమె దినచర్య చాలా కష్టంగా ఉంటుంది. ఆలోచించండి, తెల్లవారుజామున 4 గంటలకే ఆమె రోజు మొదలవుతుంది. అక్కడ్నించి పట్టణంలోని హోల్సేల్ మార్కెట్కు వెళ్ళాలి, కూరగాయలు కొనాలి. ఆ తర్వాత రోజంతా ఇంటింటికి తిరిగి వాటిని అమ్ముకోవాలి. మరి ఇంత కష్టపడితే ఆమెకు రోజుకి వచ్చే సంపాదన ఎంతో తెలుసా? కేవలం 100 నుండి 150 రూపాయలు మాత్రమే. చాలా తక్కువ కదా? ఇక తన వ్యాపారం నడపారంటే ఆమెకు తరచుగా అప్పు చేయాల్సిన అవసరం వస్తుంది. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. అదే వడ్డీ. ఈ వడ్డీ భారం ఆమెను అప్పుల ఊబిలోకి నెట్టేస్తుంది. స్థానిక వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పు తీసుకుంటే ఎలా ఉంటుందో చూడండి. 500 రూపాయలు అప్పు అడిగితే చేతికి వచ్చేది 450 రూపాయలే. కాని తిరిగి కట్టేటప్పుడు మాత్రం మరుసటి రోజే పూర్తి 500 రూపాయలు చెల్లించాలి. ఎంత కఠినంగా ఉందో కదా? సరే, ఇది ఒక పద్ధతి. ఇప్పుడు ఇంకో రకమైన వ్యవస్థను చూద్దాం. మన తర్వాతి సెక్షన్ ఇందిరా ద వీక్లీ మార్కెట్. ఇందిరా అనే ఆవిడ ఎండు మిర్చి అమ్ముతారు. ఎక్కడ అంటే వారపు సంతలలో. సంత అంటే మనకు తెలిసిందే కదా, వారానికి ఒక నిర్దిష్ట రోజున ఒక ఊరిలో జరిగే పెద్ద మార్కెట్. ఆమె వ్యాపారం కోసం వారం మొత్తం తిరుగుతూనే ఉంటారు. ఒక్కో రోజు ఒక్కో సంతకు వెళ్తారు. ఆదివారం చౌటుప్పల్లో ఉంటే సోమవారం కట్టంగూర్, అలా శుక్రవారం ఆత్మకూరు వరకు ఆమె ప్రయాణం సాగుతూనే ఉంటుంది.
ఇక్కడ గౌరికి ఇంద్రకి ఉన్న ఒక ముఖ్యమైన తేడా ఏంటంటే డబ్బులు సమకూర్చుకోవడం. వడ్డీ వ్యాపారి దగ్గర నెలకు 103 వడ్డీ, కాని ఇంద్ర సభ్యురాలుగా ఉన్న స్వయం సహాయక బృందం అంటే SHG దగ్గర వడ్డీ కేవలం 25 పైసలు మాత్రమే. ఎంత పెద్ద తేడా ఉందో గమనించండి. ఈ 25 పైసల వడ్డీనే పావలా వడ్డీ అంటారు. ఇది ప్రభుత్వం అందిస్తున్న ఒక పథకం. దీనివల్ల ఇంద్రాలాంటి చిన్న వ్యాపారులకు చాలా ఆర్థిక సహాయం అందుతుంది. సరే, ఇక చివరిగా మూడో పద్ధతిని చూద్దాం. మన సెక్షన్ రామగోపాల్, ద రైతు బజార్. ఈసారి ఒక రైతు కోణం నుంచి మార్కెట్ని చూద్దాం. అదే రామగోపాల్ కథ. రైతు బజార్ పేర్లోనే ఉంది కదా, రైతుల మార్కెట్. ఇక్కడ మధ్యవర్తులు అంటే దళారులు లేకుండా రైతులు నేరుగా మనలాంటి వినియోగదారులకు తమ పంటను అమ్ముకోవచ్చు. ఈ రైతు బజార్లు రాకముందు పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో రామగోపాల్ మాటల్లోనే విందాం. ఆయనేమంటున్నారంటే, పెట్టిన ఖర్చులు కూడా తిరిగి రానంత తక్కువ ధరలకు కూరగాయలు అమ్మాల్సొచ్చేది అని. కాని రైతు బజార్ వచ్చాక పరిస్థితి మారింది. నా కష్టానికి మంచి ప్రతిఫలం వస్తుంది, అలాగే కొనేవాళ్లకు కూడా వాళ్లు పెట్టిన డబ్బుకు సరైన విలువ దొరుకుతుంది అని రామగోపాల్ అంటారు. అంటే ఇద్దరికీ లాభమే. అయితే ఈ వ్యవస్థలో కూడా కొన్ని సమస్యలున్నాయి. మార్కెట్కి కాస్త ఆలస్యంగా వెళ్తే మంచి చోటు దొరకదు, బండ్లకు పార్కింగ్ సరిగా ఉండదు. ఇంకా దారుణమేంటంటే కొంతమంది దళారులు రైతులని చెప్పి అమ్ముతుంటారు. అలాగే దూరంగా ఉండే రైతులకు ఇది అంత సులభంగా అందుబాటులో ఉండదు. ఓకే, ఇప్పుడు ఈ ముగ్గురు వ్యాపారులను, వాళ్లు పనిచేసే 3 వ్యవస్థలను పక్కపక్కన పెట్టి పోల్చి చూద్దాం. మన నెక్స్ట్ సెక్షన్ 3 ట్రేడర్స్ 3 సిస్టమ్స్. ఈ టేబుల్ చూస్తే మనకు చాలా విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. మూలధనం కోసం గౌరీ వడ్డీ వ్యాపారిపై ఆధారపడితే ఇంద్ర స్వయం సహాయక బృందం సహాయం తీసుకుంటోంది. ఇక రామగోపాల్కి తన సొంత డబ్బులే ఆధారం. అలాగే వాళ్లు అమ్మే ప్రదేశాలు, ధరలు నిర్ణయించే విధానం అన్నీ వేర్వేరుగా ఉన్నాయి. సరే, ఇప్పటిదాకా మనం చర్చించుకున్న విషయాల్లోని ముఖ్యాంశాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. మన ఫైనల్ సెక్షన్ రీక్యాప్ కీ టేక్అవేస్. ఫస్ట్ హెడింగ్ సెల్లింగ్ వెజిటబుల్స్ ఆన్ స్ట్రీట్స్. ఇందులో గౌరీలాంటి వీధి వ్యాపారులు తక్కువ ఆదాయంతో, అధిక వడ్డీ అప్పుల భారంతో ఎంత ఇబ్బంది పడతారో చూశాం. సెకండ్ హెడింగ్ వీక్లీ మార్కెట్ సంత. ఈ వ్యవస్థలో ఇంద్రాలాంటి వ్యాపారులు వేర్వేరు సంతలకు వెళ్తూ స్వయం సహాయక బృందాల ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు పొంది వ్యాపారం చేసుకుంటారు. అండ్ థర్డ్ రైతు బజార్. ఈ విధానంలో రామగోపాల్ లాంటి రైతులు మధ్యవర్తులు లేకుండా నేరుగా అమ్ముకోవడం వల్ల రైతుకు, వినియోగదారునికి ఇద్దరికీ మేలు జరుగుతుంది. ఓకే అండి, ఈ చాప్టర్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాతి చాప్టర్ చూద్దాం. ఇప్పుడు మనం చాప్టర్ 9 కమ్యూనిటీ డిసిజన్ మేకింగ్ ఇన్ ఎ ట్రైబ్. తెలుగులో చెప్పాలంటే ఒక తెగలో సామూహికంగా నిర్ణయాలు ఎలా తీసుకుంటారు అనే అంశం గురించి తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. కలిసి జీవించే ప్రజలు వాళ్ల ఉమ్మడి సమస్యల గురించి నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? వాళ్ల మధ్య ఏవైనా గొడవలొస్తే ఎలా పరిష్కరించుకుంటారు? ఈరోజు మనం ఈ ప్రాథమిక ప్రశ్నల గురించే లోతుగా చూడబోతున్నాం. ఈ అంశాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మనం కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. ముందుగా తెగ అంటే ఏమిటో తెలుసుకుందాం. తర్వాత వారి లక్షణాలు, గోండుల పరిపాలన వ్యవస్థ, వారి పంచ్ ఎలా పనిచేస్తుంది, ఇంకా గ్రామ పెద్ద పట్ల పాత్ర గురించి చర్చిద్దాం. చివరగా ముఖ్యమైన అంశాల అన్నింటినీ ఒక్కసారి గుర్తు చేసుకుందాం. సరే, మన మొదటి సెక్షన్ 1 డిఫైనింగ్ అ ట్రైబ్. అసలు తెగ అంటే ఏమిటి, వారి సమానత్వ భావనను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా తెగ అంటే అటవీ ప్రాంతాల్లో నివసించేవాళ్లు. వీరికి ప్రత్యేకమైన భాష, సంస్కృతి ఉంటాయి. కొన్ని ఉమ్మడి లక్షణాల వల్ల వీళ్లంతా ఒకరికొకరు బంధువులా కలిసిమెలిసి ఉంటారు. ఉదాహరణకి మన తెలంగాణలో ఉండే చెంచులు, గోండులు, కోయలు వీళ్లంతా గిరిజన తెగలే. తెగ అంటే ఏంటో చూసాం కదా. ఇప్పుడు సెక్షన్ 2 కో ట్రైబల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఒక గిరిజన సమాజాన్ని కలిపి ఉంచే ముఖ్యమైన సూత్రాలు ఏమిటో చూద్దాం. గిరిజనుల ఐక్యతకు మూలం బంధుత్వం. ఆ తెగలోని ప్రతి ఒక్కరూ తమ మూలపురుషుడు ఒక్కడే అని నమ్ముతారు. ఈ భావనే వాళ్లని ఒకే కుటుంబంలా కలిపి ఉంచుతుంది. మరో ముఖ్యమైన విషయమేంటంటే వనరులన్నీ అందరివి.
భూమి, అడవులు, నీరు ఇవేవీ ఒక వ్యక్తి సొంత ఆస్తి కాదు. అవి మొత్తం తెగకు చెందిన ఉమ్మడి సంపద. ఈ ఉమ్మడి సంపద వల్లే గిరిజన సమాజాల్లో మనకు సామాజిక సమానత్వం కనిపిస్తుంది. అక్కడ ధనిక, పేద అనే పెద్ద తేడాలు ఉండవు. ఎందుకంటే అందరికీ ఆ వనరుల్లో వాటా ఉంటుంది కాబట్టి. కొన్నిసార్లు అసమానతలు రాకుండా భూమిని అందరికీ మళ్ళీ పంచుతారు కూడా. ఇంకా కొన్ని లక్షణాలు చూస్తే అక్కడ అన్ని కుటుంబాల వాళ్ళు అన్ని రకాల పనులు చేస్తారు. మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు అని తేడా లేకుండా పనిని పంచుకుంటారు. అయితే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం పురుషులకే ఎక్కువ అధికారం ఉంటుంది. ఇక వారి పండుగలు, ఆచారాలు, వాళ్ల ప్రత్యేక సంస్కృతికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఈ సూత్రాలన్నీ వినడానికే బాగానే ఉన్నాయి, కాని నిజ జీవితంలో ఎలా ఉంటాయి? అది తెలుసుకోవడానికే మనం సెక్షన్ 3 ద గోండ్ గవర్నెన్స్ సిస్టమ్కి వెళ్దాం. ఆదిలాబాద్ గోండుల పరిపాలనను ఒక ఉదాహరణగా చూద్దాం. ఇక్కడ చిత్రంలో మనం చూస్తున్నది గోండుల సంప్రదాయ మండలి, అదే పంచ్ సమావేశం. ప్రముఖ మానవ శాస్త్రవేత్త ఫ్యూరర్ హైమండార్ఫ్ పరిశీలనల ప్రకారం ఈ పంచ్ అనేది వాళ్ల సామాజిక జీవితంలో ఒక కేంద్ర బిందువు లాంటిది. అసలు ఈ పంచ్ అంటే ఏంటి? అది గ్రామంలోని వయోజన పురుషుల మండలి. గ్రామానికి సంబంధించిన ఏ విషయంలోనైనా చివరి నిర్ణయం నీ పంచ్తే. ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే, మహిళలు ఇందులో సభ్యులు కాకపోయినా తమ సమస్యలను పంచ్ ముందు స్వేచ్ఛగా చెప్పుకోవచ్చు. పంచ్కే అంతిమ అధికారం అని తెలుసుకున్నాం. మరి అది ఎలా పనిచేస్తుంది? ఆ సామూహిక న్యాయ ప్రక్రియను అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మనం సెక్షన్ 4 హౌ ద పంచ్ వర్క్స్ చూద్దాం. గోండుల న్యాయ ప్రక్రియ చాలా పద్ధతిగా ఉంటుంది. మొదట సమస్యను పంచ్ ముందు పెడతారు. తర్వాత సాక్షులను విచారించి ఆధారాలు సేకరిస్తారు. వాళ్ల గిరిజన ఆచారాల ప్రకారం చర్చిస్తారు. తర్వాత ఒక పరిష్కారాన్ని ప్రతిపాదిస్తారు. చివరగా అందరికీ ఆమోదయోగ్యమైన తుది నిర్ణయానికి వస్తారు. ఈ ప్రక్రియను ఒక నిజ జీవిత సంఘటనతో అర్థం చేసుకుందాం. ఒక అమ్మాయి తనను వేధించిన వ్యక్తిని పంచ్ దగ్గరకు తీసుకొచ్చింది. ఆమె ఏం కోరిందంటే, అతనికి అత్యంత అవమానకరమైన శిక్ష వేయాలి, ఇంకా భవిష్యత్తులో నన్ను ఇబ్బంది పెట్టనని రాతపూర్వకంగా ఇప్పించాలి అని అడిగింది. ఇక్కడే పంచ్ యొక్క గొప్పతనం కనిపిస్తుంది. వాళ్ళ లక్ష్యం శిక్షించడం మాత్రమే కాదు, బాధితురాలికి న్యాయం జరిగిందనే భావన కలిగించడం. అందుకే పంచ్ ఆ వ్యక్తిని అందరి ముందు నిలబెట్టి ఆ అమ్మాయి కాళ్లపై పడి క్షమాపణ కోరమని ఆదేశించింది. ఇది నిజంగా ఆ అమ్మాయి ఆత్మగౌరవానికి దక్కిన విజయం. పంచ్ అనేది ఒక సామూహిక శక్తి. కానీ రోజువారీ వ్యవహారాలు చూడటానికి ఒక నాయకులు కావాలి కదా, ఆ పాత్రను పోషించేవారే పట్ల. ఇప్పుడు సెక్షన్ 5 ద విలేజ్ హెడ్ మ్యాన్ పట్లాలో ఆయన నాయకత్వం, బాధ్యతల గురించి చూద్దాం. పట్ల అంటే గ్రామ పెద్ద. ఈ పదవి సాధారణంగా వంశపారంపర్యంగా వస్తుంది. పంచ్ అనేది ఒక సుప్రీంకోర్టు లాంటిది. అయితే పట్ల రోజూ గ్రామాన్ని నడిపించే నాయకుడు. కాని మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, పట్ల ఎప్పుడూ పంచ్కు జవాబుదారీగానే ఉంటాడు. పట్ల బాధ్యతలు, గ్రామస్తుల సహకారం మధ్య ఒక మంచి బ్యాలెన్స్ ఉంటుంది. పట్ల గ్రామ ఐక్యతను కాపాడటం, బయటివాళ్లతో మాట్లాడటం వంటివి చేస్తాడు. దానికి బదులుగా గ్రామస్తులు అతని పొలంలో ఒకరోజు పనిచేయటం, అతని ఇంటికి వచ్చే అతిథులకు సహాయం చేయటం వంటివి చేస్తారు. ఇదొక ఇచ్చిపుచ్చుకునే సంబంధం లాంటిది. అయితే పట్ల అధికారం అపరిమితం కాదు. దానికి కొన్ని ఖచ్చితమైన హద్దులున్నాయి. అతను పంచికి జవాబు చెప్పాలి. ఒకవేళ అతను అన్యాయంగా ప్రవర్తిస్తే అతన్ని తొలగించే అధికారం పంచుకుంటుంది. అంతకంటే ముఖ్యంగా గ్రామస్తులకు నచ్చకపోతే వాళ్లు ఆ గ్రామాన్ని విడిచిపెట్టి కొత్తగా వేరే చోట స్థిరపడే స్వేచ్ఛ కూడా వాళ్లకుంది. అయితే మనం ఇప్పటిదాకా చూసిన ఈ వ్యవస్థ కాలంతో పాటు చాలా మారింది. 1940లలో ఈ పంచ్ పట్ల వ్యవస్థ బలంగా ఉండేది. కాని 1950ల తర్వాత ఇతర వర్గాలు రావడం, ఆధునిక ప్రభుత్వాల ప్రభావం పెరగడంతో దీని ప్రాధాన్యత తగ్గింది. ఇక ఈ రోజుల్లో అయితే పోలీసు, కోర్టులు, ఆధునిక పంచాయతీరాజ్ ఎన్నికలు వీటి రాకతో ఆ పాత వ్యవస్థ అధికారం దాదాపుగా కనుమరుగైంది. ఇప్పటివరకు మనం గిరిజన పరిపాలన గురించి చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు సెక్షన్ 6 రీక్యాప్ ఆఫ్ మెయిన్ టాపిక్స్లో మనం చర్చించుకున్న కీలక అంశాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఓకే, మనం చర్చించిన ముఖ్యమైన అంశాలు: ట్రైబ్స్ తెగలు అంటే బంధత్వం,
ఉమ్మడి వనరులు, సామాజిక సమానత్వంపై ఆధారపడిన సమాజాలు. గోండ్ పంచ్ అనేది వివాదాలను పరిష్కరించే పెద్దల అత్యున్నత మండలి, ప్యాంచ్ ప్రాసెస్. పంచ్ ప్రక్రియ అనేది వాస్తవాలు, ఆచారాలు మరియు అందరి ఏకాభిప్రాయానికి విలువనిచ్చే ఒక న్యాయ వ్యవస్థ. పట్ల అంటే రోజువారీ నాయకత్వ బాధ్యతలు చూసుకునే గ్రామ పెద్ద. చివరగా మనందరం ఆలోచించాల్సిన ఒక ప్రశ్న: ఒక సమాజం యొక్క సాంప్రదాయ న్యాయ వ్యవస్థలు ఆధునిక చట్టాలను ఎదుర్కొన్నప్పుడు నిజమైన న్యాయాన్ని ఎలా కాపాడుకోగలవు? ఓకే అండి, ఈ చాప్టర్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాతి చాప్టర్ చూద్దాం. ఇప్పుడు మనం చాప్టర్ 10 ఇంగ్లీష్లో ఎమర్జెన్స్ ఆఫ్ కింగ్డమ్స్ అండ్ రిపబ్లిక్స్, తెలుగులో రాజ్యాలు మరియు గణతంత్ర రాజ్యాల ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. సరే, కథ ఇక్కడ్నుంచే మొదలవుతుంది. చాలా కాలం క్రితం, అంటే తొలినాళ్లలో ఇండో-గంగా మైదాన ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటూ జీవించడానికి కొన్ని గిరిజన తెగలు స్థిరపడ్డాయి. సంస్కృతంలో ఈ తెగల ప్రజలనే జన అని పిలిచేవాళ్లు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్లే మన తొలి సమాజాలకు పునాది వేశారన్నమాట. అయితే ఈ జన అనే తెగలు ఒక చోట స్థిరపడినప్పుడు వాళ్లు నివసించే ఆ ప్రాంతాన్ని జనపదం అని పిలవడం మొదలుపెట్టారు. సింపుల్గా చెప్పాలంటే జన అడుగుపెట్టిన ప్రదేశం అనమాట. ఇవే మన దేశంలో ఏర్పడిన మొట్టమొదటి పెద్ద వ్యవసాయ గ్రామాలు. కొంతకాలం గడిచేసరికి ఈ చిన్న చిన్న జనపదాలు, అంటే గ్రామాలు, పట్టణాలు అన్నీ కలిసిపోయి ఇంకా పెద్ద పెద్ద భూభాగాలుగా తయారయ్యాయి. వాటికే మహాజనపదాలు అని పేరు వచ్చింది. మహా అంటే గొప్పది అనే అర్థం. ఇది కేవలం పేరులో మార్పు కాదు, ఒక పెద్ద మార్పు. అసలైన రాజ్యాల కథ ఇక్కడ్నుండే మొదలైందన్నమాట. సరే, ఈ చాప్టర్లో మనం ఏమేం చూడబోతున్నామంటే జనపదాల నుంచి మహాజనపదాలు ఎలా ఏర్పడ్డాయి, అప్పటి గ్రామాలు, నగరాల్లో జీవితం ఎలా ఉండేది, రాజు అనే కొత్త పాలకుడు ఎలా వచ్చాడు, రాజ్యాలకు డబ్బెలా వచ్చేది, ఇంకా మగధలాంటి శక్తివంతమైన రాజ్యం గురించి, వజ్జిలాంటి భిన్నమైన పాలన గురించి తెలుసుకుందాం. మొదటిగా, ఫ్రమ్ జనపదాస్ టు మహాజనపదాస్. అసలు ఈ మార్పు ఎలా జరిగింది? దీనికి ముఖ్య కారణం గంగా నది పరివాహక ప్రాంతంలోని సారవంతమైన భూమి. ఆ రోజుల్లో ఇనుప పనిముట్లను ఉపయోగించి పెద్ద పెద్ద అడవులను నరికి వ్యవసాయ భూములుగా మార్చారు. దీంతో పంటలు బాగా పండి, జనాభా పెరిగి చిన్న జనపదాలు కాస్త పెద్ద మహాజనపదాలుగా ఎదిగాయన్నమాట. ఇప్పుడు లైఫ్ ఇన్ విలేజెస్ అండ్ సిటీస్. మహాజనపదాల కాలంలో మనకు ప్రధానంగా 2 రకాల జీవన శైలులు కనిపిస్తాయి. ఒకటి పల్లెటూరి జీవితం, 2 పట్టణ జీవితం. ఈ రెండిటి మధ్య తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. గ్రామాల్లో చూసుకుంటే జీవితం చాలా వరకు గృహపతులు అనే పిలువబడే భూస్వాముల ఆధ్వర్యంలో నడిచేది. వ్యవసాయమే వాళ్ల ప్రధాన ఆధారం. వీళ్లకు సహాయంగా కమ్మరులు, కుమ్మరులు, చేనేత కార్మికులు వంటి చేతివృత్తుల వాళ్లు ఉండేవాళ్లు. అదే నగరాల్లో అయితే పరిస్థితి పూర్తిగా భిన్నం. అక్కడ ఎంతోమంది నిపుణులు నివసించేవాళ్లు. వ్యాపారులు, మంచి నైపుణ్యం ఉన్న కళాకారులు, సైనికులు, ప్రభుత్వ అధికారులు, ఇలా నగరాలు ఎప్పుడూ వాణిజ్యంతో రద్దీగా ఉండేవి. తర్వాత టాపిక్, ద న్యూ రూలర్, ద కింగ్. మహాజనపదాలు ఏర్పడ్డాక మనకొక కొత్త రకమైన శక్తివంతమైన పాలకుడు పరిచయమయ్యాడు. అతనే రాజు. అంతకుముందున్న గిరిజన నాయకులకు ఈ రాజుకు చాలా తేడా ఉంది. చూడండి, గిరిజన నాయకులు సాధారణంగా ప్రజలతో పాటే ఉండేవారు. కాని రాజులు అలా కాదు. వాళ్ళు పెద్ద పెద్ద రాజధాని నగరాల్లో ఉండేవారు. అంతేకాదు, ఆ నగరాలకు రక్షణగా ఇటుక, రాయి, కలపతో కట్టిన భారీ కోటగొడలుండేవి. ఇప్పుడు మనం చూస్తున్నది అలాంటి ఒక కోట గోడ అవశేషాలే. ఇది కౌశాంబి నగరంలోనిది. మరి రాజుకు గిరిజన నాయకుడికి అసలు తేడా ఏంటి? రాజు దగ్గర జీతం తీసుకుని పనిచేసే ఒక శాశ్వత సైన్యముండేది. ప్రజల నుంచి క్రమం తప్పకుండా పన్నులు వసూలు చేసేవాడు. తన ఆజ్ఞలను అమలు చేయడానికి ప్రత్యేక అధికారులను నియమించుకునేవాడు. ఎవరైనా రాజుమాట వినకపోతే సైనికులతో శిక్షించే అధికారం కూడా ఉండేది. కాని గిరిజన నాయకుడికి ఇవేవీ ఉండేవి కావు. ప్రజల మద్దతే అతనికి బలం. అంటే అధికారమంతా రాజు చేతిలోనే ఉండేదన్నమాట. ఈ చిత్రంలో కనిపిస్తున్నట్టు రాజు తన సైన్యంతో నగరం నుండి బయటకు వెళ్తున్నాడు. దీన్ని బట్టి రాజు అధికారం, సైనిక బలం ఎలా ఉండేవో మనం ఊహించుకోవచ్చు. వాళ్లు తమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి, ఇంకా విస్తరించడానికి ఈ సైన్యాన్ని ఉపయోగించేవారు. తరువాతి సెక్షన్, హౌ కింగ్డమ్స్ వర్ ఫండెడ్.
ఇంత పెద్ద సైన్యాలను పోషించడానికి, పెద్ద పెద్ద కోటలు కట్టడానికి ఇంత డబ్బు రాజులకెక్కడ్నించొచ్చేది? ఆ డబ్బు వెనుక ఉన్న వ్యవస్థే పన్నుల విధానం. దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. అదే ప్రశ్న. రాజులు ఇంత పెద్ద సైన్యాలకు, భారీ కోటలకు డబ్బు ఎలా సమకూర్చేవాళ్ళు? దానికి సమాధానమే ఈ పన్నుల వ్యవస్థ. రాజులు ఆదాయం కోసం సమాజంలోని దాదాపు అన్ని వర్గాల వారిమీద పన్నులు విధించారు. ఉదాహరణకు రైతుల్నుంచి పంటలో వాటా, చేతివృత్తుల వాళ్లనుంచి నెలలో ఒకరోజు ఉచితంగా పని చేయించుకోవటం, పశువుల కాపరుల నుంచి పాలు, నెయ్యిలాంటివి, వ్యాపారుల నుంచి వాళ్లు అమ్మే వస్తువులపై పన్ను, చివరికి అడవుల్లో వేటాడుకునేవారి నుంచి కూడా అటవీ ఉత్పత్తులను పన్ను రూపంలో తీసుకునేవాళ్లు. ఈ పన్నులన్నింటిలోకి భాగా అనేది చాలా ముఖ్యమైనది. ఇదేంటంటే, రైతులు తాము పండించిన పంటను 6 భాగాలుగా చేసి అందులోంచి ఒక భాగాన్ని తప్పనిసరిగా రాజుకు పన్నుగా చెల్లించాలి. ఇదే రాజ్యానికొచ్చే ముఖ్య ఆదాయం. ఇప్పుడు మనం ఒక శక్తివంతమైన రాజ్యం గురించి తెలుసుకుందాం. అదే మగధ, అ పవర్ఫుల్ కింగ్డమ్. ఆ కాలంలోని మహాజనపదాలన్నింటిలో మగధ ఎలా ఒక సూపర్ పవర్గా ఎదిగిందో చూద్దాం. మగధ అంత బలంగా మారడానికి కొన్ని ప్రత్యేక కారణాలున్నాయి. 1. గంగానది ప్రవహించడం వల్ల అక్కడి భూములు చాలా సారవంతమైనవి. 2. రవాణాకి, వ్యాపారానికి ఈ నదులు బాగా ఉపయోగపడ్డాయి. 3. అక్కడి అడవుల్లో సైన్యానికి అవసరమైన ఏనుగులు, నిర్మాణాలు కావలసిన కలప దొరికేవి. వీటన్నింటికన్నా ముఖ్యమైనది అక్కడ దొరికే ఇనుప ఖనిజం. దానితో బలమైన ఆయుధాలు, పనిముట్లు తయారు చేసుకున్నారు. బింబిసారుడు, అజాతశత్రువు లాంటి గొప్ప రాజుల పాలనలో మగధ మరింత శక్తివంతంగా మారింది. అయితే అన్ని రాజ్యాలు మగధలాగా రాజుల పాలనలోనే లేవు. కొన్ని భిన్నంగా ఉండేవి. అలాంటిదే వజ్జీ, అ డిఫరెంట్ పాత్. వజ్జీ రాజ్యంలో ఒక విభిన్నమైన పాలనా విధానం ఉండేది. దానినే గణవ్యవస్థ అంటారు. ఈ గణవ్యవస్థలో అధికారం ఒక్క రాజు చేతిలో ఉండదు. బదులుగా చాలామంది పాలకులు కలిసి రాజ్యాన్ని నడిపించేవాళ్లు. కొన్నిసార్లు ఈ పాలకుల సంఖ్య వేలల్లో ఉండేది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, వాళ్లలో ప్రతి ఒక్కర్నీ రాజానే పిలిచేవాళ్లు. వీళ్లంతా ఒకచోట సమావేశమై చర్చించుకుని నిర్ణయాలు తీసుకునేవాళ్లు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆ కాలం నాటి పార్లమెంట్ లాంటిదన్నమాట. సరే, ఇప్పుడు ఈ చాప్టర్లోనే ముఖ్యమైన విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. లెట్స్ డు ఏ క్విక్ రీక్యాప్. ముందుగా, ఫ్రమ్ జనపదాస్ టు మహాజనపదాస్, గంగాలోయలో వ్యవసాయం అభివృద్ధి చెందడం వల్ల చిన్న గిరిజన ప్రాంతాలు పెద్ద రాజ్యాలుగా మారాయి. తరువాత లైఫ్ ఇన్ విలేజెస్ అండ్ సిటీస్, సమాజంలో వ్యవసాయంపై ఆధారపడిన గ్రామాలు, చేతివృత్తులు, వ్యాపారంతో కూడిన నగరాలు అనే 2 రకాలుగా ఉండేవి. ఆ తర్వాత ద న్యూ రూలర్, ద కింగ్, గిరిజన నాయకుల స్థానంలో సొంత సైన్యం, బలమైన కోటలతో రాజులు కొత్త పాలకులుగా అవతరించారు. నెక్స్ట్, హౌ కింగ్డమ్స్ వర్ ఫండెడ్, రాజులు తమ సైన్యం, పరిపాలన ఖర్చుల కోసం రైతుల నుండి భాగలాంటి పన్నులను క్రమం తప్పకుండా వసూలు చేసేవాళ్లు. చివరగా మగధ అండ్ వజ్జీ. మగధ సహజ వనరులతో శక్తివంతమైన రాజ్యంగా ఎదిగితే, వజ్జీ మాత్రం గణ అనే గణతంత్ర పాలనను అనుసరించింది. ఓకే అండి, ఈ చాప్టర్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాతి చాప్టర్ చూద్దాం. ఇప్పుడు మనం చాప్టర్ 11, ఇంగ్లీష్లో ఫస్ట్ ఎంపైర్స్, తెలుగులో మొదటి సామ్రాజ్యాలు. సరే, ఇక్కడ్నుంచి మన ప్రయాణం మొదలవుతుంది. అసలు భారత ఉపఖండంలో మొట్టమొదటిసారిగా ఒక పెద్ద సామ్రాజ్యం, అంటే ఒక ఎంపైర్ ఎలా ఏర్పడింది? దాని గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అదే మౌర్య సామ్రాజ్యం. మరి దీనికి పునాది వేసిందెవరంటే చంద్రగుప్త మౌర్యుడు. ఒక్కసారి ఈ పటాన్ని చూడండి. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా మౌర్యుల పాలన ఎంత పెద్దదో. ఒకసారి ఊహించుకోండి, ఒకే ఒక్క సామ్రాజ్యం ఇప్పుడు మనం చూసే ఆఫ్ఘనిస్తాన్ దగ్గర్నుంచి కింద మన కర్ణాటక వరకు అంత దూరం విస్తరించి ఉండేది. అంతేకాదు, గంగా, కృష్ణా నదుల చుట్టూ ఉన్న ఆ సారవంతమైన భూములన్నీ కూడా వాళ్ల చేతుల్లోనే ఉండేవి. సరే, మనం సామ్రాజ్యం, ఎంపైర్ అంటున్నాం కదా, అసలు దానికి మామూలు రాజ్యానికి తేడా ఏంటి అంటే, ఇది కేవలం ఒక పెద్ద రాజ్యం మాత్రమే కాదు. ఒక చక్రవర్తి కింద రకరకాల సంస్కృతులు, వేర్వేరు ప్రజలు, చాలా పెద్ద భూభాగాలు, ఇవన్నీ కలిస్తేనే అదొక సామ్రాజ్యమవుతుంది. మనం ఇంతకుముందు విన్న మహాజనపదాలు లాంటి చిన్న రాజ్యాలతో పోలిస్తే ఇది ఎన్నో రెట్లు పెద్దది. దాన్ని పాలించడం కూడా చాలా కష్టం. మరి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని పాలించడమంటే మాటలా? అస్సలు కాదు. మరి మౌర్యులు దీన్ని ఎలా మేనేజ్ చేశారు? వాళ్ళొక చాలా తెలివైన పద్ధతిని ఫాలో అయ్యారు. అదేంటంటే,
వాళ్ల రాజధాని. పాటలీపుత్రం చుట్టుపక్కల ప్రాంతాల్ని చక్రవర్తే డైరెక్ట్ కంట్రోల్లో ఉంచుకునేవాడు, తన అధికారులు, స్పైస్తో. మరి దూరంగా ఉన్న తక్షశిల, ఉజ్జయిని లాంటి ప్రాంతాల సంగతేంటి? వాటిని చూసుకోవడానికి రాజకుమారులనే గవర్నర్లుగా పంపించేవాడు. అయితే కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ విషయాలన్నీ మనకు ఇంత కరెక్ట్గా ఎలా తెలుసు అనుకుంటున్నారా? దానికి ముఖ్యంగా 3 సోర్సెస్ ఉన్నాయి. ఒకటి, చంద్రగుప్తుడు గురువు చాణక్యుడు రాసిన అర్థశాస్త్రం. 2, మెగస్తనీస్ అనే గ్రీకు రాయబారి రాసిన ఇండికా. ఇక మూడోది చాలా చాలా ముఖ్యమైనది, అశోక చక్రవర్తి రాయించిన రాతి శాసన. మౌర్య వంశంలో చాలామంది రాజులున్నా ఒక్కరి పేరు మాత్రం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆయనే అశోకుడు. ఎందుకంటే కేవలం ఒకే ఒక్క యుద్ధం అతని జీవితాన్ని, ఆ సామ్రాజ్య భవిష్యత్తునే పూర్తిగా మార్చేసింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. అశోకుడి జీవితాన్ని మార్చేసిన ఆ సంఘటన కళింగ యుద్ధం. ఇప్పటి మన ఒడిషా తీరప్రాంతం ఉంది కదా, అదే అప్పటి కళింగ. ఆ యుద్ధంలో అశోకుడు గెలిచాడు నిజమే, కాని ఆ గెలుపులో అతనికి ఆనందం కనిపించలేదు. యుటూ చూసినా రక్తపాతం, లక్షల మంది చావులు. ఇదంతా చూసి ఆయన మనసు చలించిపోయింది. బహుశః ఆ క్షణంలోనే అతన్లో ఒక పెద్ద మార్పు మొదలైంది. ఆ యుద్ధం తర్వాత అశోకుడు పూర్తిగా మారిపోయాడు. కత్తి పక్కన పెట్టేసి శాంతి మార్గాన్ని పట్టుకున్నాడు. తన శాసనాల్లో ఒకటి ఇలా అంటుంది: శక్తితో ప్రజల్ని జయించడం కాదు, ధర్మంతో వాళ్ల మనసుల్ని గెలుచుకోవడమే నిజమైన గెలుపు. ఒక్కసారి ఆలోచించండి, ఆ రోజుల్లో ఒక చక్రవర్తి ఇలా అనడం ఎంత గొప్ప విషయం కదా. సరే, అశోకుడు పదే పదే ధమ్మం అంటున్నాడు కదా, అసలీ ధమ్మం అంటే ఏంటి? చాలామంది అనుకున్నట్టు ఇది ఒక మఠం కాదు, ఇది ఒక జీవన విధానం, అంటే ఒక మోరల్ కోడ్ లాంటిది. సింపుల్గా చెప్పాలంటే అందరితో మంచిగా ఉండటం, పెద్దల్ని గౌరవించటం, ఏ ప్రాణీని హింసించకుండా దయ చూపించటం, వేరే మతాల్ని కూడా గౌరవించటం, ఇవే ధమ్మం యొక్క ముఖ్య సూత్రాలు. ఈ ధమ్మం అనే ఐడియాని అశోకుడు కేవలం చెప్పి వదిలేలేదు, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చాలా పనులు చేశాడు. ముందుగా ధమ్మ మహామాతృలు అని స్పెషల్ ఆఫీసర్లను పెట్టాడు. వాళ్లు ఊరూరా తిరిగి జనానికి ధమ్మం గురించి చెప్పేవాళ్లు. తర్వాత తన సందేశాలన్నింటినీ రాళ్లమీద, స్తంభాల మీద చెక్కించాడు. అవి ఇప్పటికీ మనకు కనిపిస్తాయి. అంతేకాదు సిరియా, ఈజిప్ట్, గ్రీస్, శ్రీలంక లాంటి దేశాలకు కూడా తన దూతల్ని పంపి ఈ శాంతి సందేశాన్ని ప్రచారం చేశాడు. మౌర్య సామ్రాజ్యం అనే ఒక పెద్ద చెట్టు కూలిపోయాక ఆ ప్లేస్లో, ముఖ్యంగా దక్కన్ ప్రాంతంలో చాలా చిన్న చిన్న రాజ్యాలు మొదలయ్యాయి. శక్తివంతమైన స్థానిక నాయకులు వాళ్ల సొంత రాజ్యాలు కట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఈ టైంలైన్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. చూడండి, మౌర్యుల పాలన ముగిసిపోగానే లోకల్ లీడర్స్ పవర్లోకొచ్చారు. వాళ్లనుంచే సుమారుగా 2000 సంవత్సరాల క్రితం శాతవాహనులు ఒక పెద్ద రాజ్యాన్ని కట్టారు. వాళ్ల తర్వాత మళ్ళీ ఇక్ష్వాకులొచ్చారు. సో పవర్ అనేది ఒకరి నుంచి ఒకరికి మారుతూ వచ్చింది. సరే, ఇప్పుడు దక్కన్లో మౌర్యుల తర్వాత వచ్చిన మేజర్ పవర్ అంటే శాతవాహనుల గురించి కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. ఈ ప్రాంతంలో వాళ్లు ఒక కొత్త శకాన్ని మొదలుపెట్టారని చెప్పొచ్చు. శాతవాహనుల్లో గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి చాలా గొప్ప రాజులున్నారు. వాళ్ల రాజ్యం నర్మదానది దగ్గర్నుంచి కింద కృష్ణాగోదావరి డెల్టా వరకు ఉండేది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ నాణేలు, ఇవి వాళ్ల కాలం నాటివి. వాటిమీద రాజుల బొమ్మలు కూడా వేశారు చూడండి. అంటే వాళ్ళెంత పవర్ఫుల్ అనేది చెప్పడానికి ఇదొక సింబల్ అన్నమాట. శాతవాహన రాజులు ఫాలో అయిన ఒక ఇంట్రెస్టింగ్ పాలసీ ఏంటంటే భూదానాలు. వాళ్ళు బ్రాహ్మణులకు, బౌద్ధ సన్యాసులకు పెద్ద పెద్ద భూముల్ని, అది ట్యాక్స్ లేకుండా దానంగా ఇచ్చేవాళ్లు. మరి దీనివల్ల ఏమైంది? ఆ కాలంలో టెంపుల్స్, మొనాస్టరీస్ అంటే మత విద్యా కేంద్రాలు బాగా డెవలప్ అయ్యాయి. సరే, దక్కన్లో శాతవాహనుల కథ అలా ఉంటే ఇప్పుడు మనం నార్త్ ఇండియా వైపు వెళ్దాం. అక్కడ మరికొన్ని పవర్ఫుల్ ఎంపైర్స్ వచ్చాయి. అవి కేవలం మన దేశంలోనే కాదు, ఇంటర్నేషనల్ ట్రేడ్ రూట్స్ని కూడా కంట్రోల్ చేశాయి. ఆ టైంలో వచ్చిన 2 మేజర్ పవర్స్, ఒకటి కుషాణులు, 2 గుప్తులు. కుషాణులు సెంట్రల్ ఏషియా నుంచి వచ్చారు. వాళ్లు ఇండియా, చైనా, రోమ్ మధ్య జరిగే వ్యాపారాన్ని కంట్రోల్ చేశారు. కనిష్కుడు అనే రాజు వాళ్లలో చాలా ఫేమస్. ఇక గుప్తులు విషయానికొస్తే వీళ్లు నార్త్ ఇండియాలో గుజరాత్ నుంచి బెంగాల్ వరకు పాలించారు. గుప్తుల కాలం ఎంత గొప్పదో చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలు. అదే ఢిల్లీలో ఉన్న ఈ మెహరోలి ఐరన్ పిల్ల. దీన్ని బహుశా 2వ చంద్రగుప్తుడు కట్టించుంటాడు. అసలిందులో ఉన్న అద్భుతమేంటో తెలుసా?
దాదాపు 1700 సంవత్సరాలుగా ఎండలో వానలో ఉన్నా దీనికి ఇప్పటికీ కొంచెం కూడా తుప్పు పట్టలేదు. అంటే వాళ్ళ టెక్నాలజీ, ముఖ్యంగా మెటలర్జీ ఎంత అడ్వాన్స్డ్గా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మ్యాప్లో గుప్తుల సామ్రాజ్యం ఎక్కడి వరకు ఉందో చూడొచ్చు. గమనిస్తే వీళ్ల పాలన మెయిన్గా నార్త్ ఇండియాకే పరిమితమైంది. మనం ఫస్ట్లో చూసిన మౌర్య సామ్రాజ్యం మ్యాప్తో పోలిస్తే గుప్తుల సామ్రాజ్యం సైజులో చిన్నదే. అయినా కూడా వీళ్ల కాలాన్ని భారత చరిత్రలో ఒక స్వర్ణయుగంగా చెప్తారు. సరే, ఇప్పటిదాకా మనం మౌర్యుల నుంచి గుప్తుల వరకు ఈ సామ్రాజ్యాల కథ మొత్తం చూశాం గదా. ఇప్పుడు మనం నేర్చుకున్న మెయిన్ పాయింట్స్ ఏంటో ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. మనం చూసిన ముఖ్యాంశాలు: ద మౌర్యన్ ఎంపైర్. ఇది భారతదేశపు మొట్టమొదటి గొప్ప సామ్రాజ్యం. డైరెక్ట్ ఇంకా ప్రావిన్షియల్ కంట్రోల్తో వీళ్ళు పాలించారు. అశోక, ఏ యునీక్ రూలర్. ఈయన కళింగ యుద్ధం తర్వాత యుద్ధాన్ని వదిలేసి ధమ్మం మార్గాన్ని అనుసరించిన గొప్ప మౌర్య రాజు. కింగ్డమ్స్ ఇన్ ద డెక్కన్. మౌర్యుల తర్వాత డెక్కన్లో చిన్న చిన్న రాజ్యాలు స్థానిక నాయకుల చేతిలో మొదలయ్యాయి. ద శాతవాహన డైనస్టీ. డెక్కన్లో ఎదుగుతున్న ఒక పెద్ద శక్తి. వీళ్ళు ట్రేడ్, ల్యాండ్ గ్రాంట్స్కి చాలా ఫేమస్. కుషాన్స్ అండ్ ద గుప్తా ఎంపైర్. తర్వాత వచ్చిన ఈ పవర్ఫుల్ ఎంపైర్స్ మేజర్ ట్రేడ్ రూట్స్ని కంట్రోల్ చేశాయి, కొత్త రాజకీయ వ్యవస్థల్ని పరిచయం చేశాయి. ఓకే అండి, ఈ చాప్టర్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు తరువాతి చాప్టర్ చూద్దాం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.